ఆరాధన అభిషేకంగా నడిపించండి దోటి చేతులతో వచ్చిన మేము ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళడానికి మీరు సహాయం చేయండి సప్ప. మీ యొక్క ప్రసన్నత ఇక్కడ దిగిని, మీ యొక్క పరలోక దర్శనాలు మా జనాలు చూడండి ఏసప్ప, మా కన్నులు చూడండి ఏసప్ప. మీ యొక్క పరలోక దర్శనాలతో ఈ యొక్క ఆరాధన మీరు నింపండి ఏసప్ప. మనుషులు జరిపించే ఆరాధన వద్దు స్వామి, మీరు దిగి వచ్చి మీరు నాయకుడుగా ఉండి ఈ యొక్క ఆరాధన నడిపించండి ఏసప్ప. పాడే పాటలు, చెప్పే వాక్యాలు, వాయించే వాక్యాలు అన్నిటినీ మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం స్వామి. కరెంట్ కూడా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. ఏ యొక్క అడ్డులు ఆటంకాలు లేకుండా విడుదలగా మిమ్మల్ని ఆరాధించేదానికి మీరు దిగిరమ్మని మా యొక్క ప్రాణ, ఆత్మ, శరీరం మీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు దేవునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సరే, మనం ఫస్ట్ ఒక తెలుగు పాట పాడదాం. సువార్త
హల్లెలూయా, హల్లెలూయా. వారం పొద్దు దేవుడు మనల్ని కాపాడినాడు, అందుకు హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కన్నడ పాట పాడతాం మనము దేవుని నామం మహిమ కొరకు. ದೇವರು ಯಾರು
ఆరాధన. ఆమేన్. మనం స్టార్ట్ చేసి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. రబ్బలా షరబతనా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధింపో
அற்புதத்தினாலே நடந்திடவே அற்புதத்தின் ஆவியே வந்திடுமே அந்தகார சங்கிலிகள் அறுத்திடவே அக்கினியை ஊற்றிடவே அந்தகார சங்கிலிகள் அறுத்திடவே அக்கினியை ஊற்றிடவே ஊற்றிடவே உமதமையே இந்த நாளில் கடலே ஊற்றிடவே அக்கினியை இந்த நாளில் எங்கள் மீது வல்லமையுடைய வல்லமை வல்லமை தாருமே தேசத்தை உமக்காக கலந்திட அபிஷேகம் அபிஷேகம் ஊற்றுமே ஆனந்தத்துக்கு வல்லமை 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 தாருமே தேசத்தை உமக்காக கலந்திட அபிஷேகம் அபிஷேகம் ஊற்றுமே Hallelujah. Shabara balarada gada garabada karagada bakaragada bakaragadura. Amen. Yeshuve. Hallelujah. Oh, praise the Lord. Oh, Deva. Urabala sharabakaragada baragadura. మనసు ఆళం నుంచి లోపల నుంచి ఈ పాట మనం పాడేటప్పుడు దేవుని యొక్క ప్రసన్నత మనల్ని నింపని తండ్రి దేవా నా సర్వం నీవే
ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. చివరికి ఒకసారి తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో మాత్రమే ప్రభా నాకు సుఖం ఉండేది. నీ ఒడిలో మాత్రమే తండ్రి. నా నిరంతర స్థానాన్ని మార్చండి ప్రభా. నీ ఒడిని నా నిరంతరమైన స్థానంలో మార్చండి ప్రభా. ఓ హల్లెలూయా. నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. ప్రైజ్ ది లార్డ్. యేసువే హల్లెలూయా. ఆయన తండ్రి అని పిలిచేటప్పుడు తండ్రి యొక్క ప్రసన్నతతో మనల్ని నింపుతాడు. ఆయన తండ్రి అనేటప్పుడు తండ్రి యొక్క ప్రేమతో దిగి వస్తాడు. ఆయన నోటారా చెప్పిన మాటలే, అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని నేను నీకు ఇచ్చిన్నాను, నువ్వు నన్ను అట్లుదా పిలవాలా అని చెప్పినాడు. మనం అట్లుదా ఆయన్ని పిలవాలి. సర్వ లోకానికి ఆయన దేవుడైతే నీకి నాకే ఆయన తండ్రి. సర్వ లోకానికి ఆయన సృష్టికర్త అయితే నిన్ను నన్ను ప్రేమించే ఒక తండ్రిగా ఉన్నాడు. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో మాత్రమే తండ్రి నాకు సుఖం ఉండేదే. నీ ఒడిలో ప్రభా నీ హృదయం పైన ఆనుకునే ఒక భాగ్యాన్ని మాకు ఇచ్చిందవే తండ్రి. ఆ భాగ్యంలోనే మేము జీవించే సహాయం చేయండి. మమ్మల్ని దాంట్లోనే తండ్రి ప్రభా మీరు ఓదార్చండి, మమ్మల్ని నడిపించండి. మీ నామము గొప్పది. ఆ నామంలో మనమందరం రక్షింపబడి ఉన్నాము ప్రభా. అబ్బా తండ్రి పిలిచే ఒక భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు. థ్యాంక్ యూ జీసస్. మీ నామం మహిమపరచుకోండి. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ వాళ్ళ హృదయాల పైన చేయబెట్టుకొని చెప్పిన ఆ యొక్క వీటికి మాట్లాడినట్లే తిరిగి చెప్తామా. హల్లెలూయా. దేవుని యొక్క కృపతో నేను రక్షింపబడి ఉన్నాను. నేను పాపము మరియు మరణం యొక్క చట్టం నుండి విముక్తి స్వీకరించి ఉన్నాను. గట్టిగా చెప్పండి. నేను దేవుని మూలముగా పుట్టిన వాడను. దుష్టుడు నన్ను తాకడు. నాకు క్రీస్తు మనస్సు ఉంది. ప్రేమలో ఆయన ముందు నేను పవిత్రుడును మరియు నింద లేకుండా ఉన్నాను. నేను పాపం, అనారోగ్యం మరియు పేదరికం యొక్క శాపం నుండి విముక్తి పొంది ఉన్నాను మరియు క్రీస్తులో నేను సంపూర్ణతకు తీసుకురాబడి ఉన్నాను. యేసు ప్రతి శక్తి మరియు అధికారంపై అధిపతి. నా శరీరం దేవుని దేవాలయం. నేను ఆయనకు సొంతం. ప్రపంచంలోని శత్రువు కంటే గొప్ప దేవుని ఆత్మ నాలో నివసించి ఉంది. నేను చీకటి శక్తి నుండి రక్షింపబడి ఉన్నాను మరియు దేవుని రాజ్యంలోకి తీసుకురాబడ్డాను. నేను యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా దయ మరియు నీతిమంతుల
బహుమతిని పొంది ఉన్నాను. నేను దేవుని వలన ఎన్నుకోబడి క్రీస్తు ద్వారా క్షమింపబడి సమర్థించబడ్డాను. నాకు ఆయన యొక్క దయగల హృదయం, వినయం, సాత్వికం మరియు సహనం ఇచ్చి ఉన్నాడు. అన్ని జ్ఞానానికి మించిన దేవుని శాంతి నాకు కలిగి ఉంది. నేనే లోకానికి వెలుగును. నేను యేసుక్రీస్తులో దేవునికి నీతిగా మార్చబడ్డాను. ఆయనతో నాకు హక్కు ఉంది. నేను క్రీస్తుకు రాయబారిని. నేను ఎన్నుకోబడిన తరాలలో, ప్రధాన యాజకులలో, పరిశుద్ధ జాతిలో, కొనుగోలు చేయబడిన ప్రజలలో భాగుడిని. నేను గొర్రెపిల్ల రక్తమును బట్టి, నేనిచ్చిన సాక్ష్యమును బట్టి నా ఆత్మ యొక్క శత్రువును జయించుచున్నాను. దేవుడు తన దైవిక స్వభావాన్ని పంచుకోవడానికి మరియు ప్రపంచ అవినీతి నుండి తప్పించుకోవడానికి నాకు గొప్ప మరియు విలువైన వాగ్దానాలను ఇచ్చి ఉన్నాడు. నేను క్రీస్తుతోడి వారసుడను. నన్ను ప్రేమించే వాని ద్వారా నేను ఒక విజేత కంటే ఎక్కువ. హల్లెలూయా, 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 ఆమేన్. అందరూ కూర్చోవచ్చు. దేవుని పక్షాన మీకు ఏమైనా సాక్ష్యాలు ఉంటే మీరు ముందుకు వచ్చి ఆయన యొక్క నామాన్ని మహిమపరిచేకి ముందు నిలబడి చెప్పొచ్చు. హల్లెలూయా. మైక్ ఉంటే యేసు రక్తానికి కోటి కోటి స్తోత్రాలు. నేను అనారోగ్యంగా ఉన్నాను. హల్లెలూయా. యేసు రక్తానికి కోటి కోటి స్తోత్రాలు. దేవుడు నాకు కొంచెం లొంగలేక ఉన్నది. నాకు దేవుడు మొక్కున్నాను, దేవుడా నాకు నువ్వే కాపాడాలా, నువ్వు కాపాడకపోతే లేదబ్బా ఎవరు అని దేవుడు మొక్కుని దేవుడు నాకు అట్లే స్వస్థపడిచా. నాకు ఆరోగ్యాన్ని, బలమని, శక్తిని, జ్ఞానాన్ని దేవుడు దయపాలించే దేవునికి కొట్టుకొట్టిస్తారు. పరిశుద్ధం కూడా పరిశుద్ధ రాజా స్వామి. అవును రాజా, నాకు ఈ వారం అంతా చాలా సుస్థిగా ఉంది, చాలా టైర్డ్గా ఉంది, కళ్ళు పెడతా ఉంది. అంతేమో దయచేసి ఆరోగ్యం ఇచ్చారు. ఈ వారం అంతా సమాధానం, సంతోషం, స్వీకరించుకున్నాను కూడా కోసం ఆరోగ్యం కూడా కోసం. అంతేకాదు స్వామి, రాజా పెద్ద పాలు ఫస్ట్ మేము మంగళంలో ఉంటున్నాం. వాళ్ళను మీటింగ్ క్యాంప్ దగ్గర ఉండి మాకు విశ్వాసమైన బిడ్డలు, భార్య భక్తులు వల్లే సేవగా ఉండి రాజా, విశ్వాసం బిడ్డలు అప్ప అంటే అంటుండారు రాజా. అంత సాక్షి చెప్తా ఉండి, అంత ససిపోయి, అంత పేరెత్తుకోండి. ఆ సహోదరు రాజా నా తరని ఏళ్ళు కసుగారు ఆ సహోదరికి. అక్కడ కొంత పుండై వచ్చినట్ట, ఒంటి పోసే కాకుండా ఉన్నట్టు, బాత్రూమ్ పోయి కాకుండా ఉన్నట్టు. వాడుకు ఒకే కొడుకు ఉండేది. ఆ కొడుకు కోడలు కొనిపోతేనే భోజనానికి లేకపోతే పోలేక వస్తుంది. వాడుకు ఒక ఆడబిడ్డ మాకు బిడ్డ మంత్రం అంటారు స్వామి. వాళ్ళ అమ్మ అవసరము అప్పులు చేసి మా అమ్మ బాగా అయిపోలేదు. పోలార హాస్పిటల్ వేసింటాక పోలార హాస్పిటల్ వేసింటే 4 దినాలు తినింది. 4వ దినము అయ్యలేదు, ఎత్తుకొని పడ్డాను. వాడు ఒరే రామయ్య హాస్పిటల్కి ఎత్తుకొని పడ్డాడు. ఆడ 2 దినాలు ఉన్నారు. ఆడ 1 లక్ష వరకు అయిందంట. అన్నాక కోమలాకు పోసినట్ట, ఎత్తుకొని పోయి కోమలాకు పోయింటే 1 వారం ఐస్ వాళ్ళకి పెట్టింటాడు. అన్నాక కళ్ళు తీసేవరకు ఉన్ని చెప్పి వాడు కూడా చెప్పినట్ట, కళ్ళు తీసినట్ట. అన్నాక నోటి మాట మాట్లాడలేదంట. అంత నోట్లేదు. ఇది ముక్కలన్నీ చూపులేసి గెంజి పాలంతా పోతా ఉందంట. ఒంటిపోతూ ఉండేది, బయటికి పోతూ ఉండేదంట. చాలా కష్టంలో ఉండింది ఆ సహోదరి. ఆ సేవకు పట్ల సేవకురాలు లేదు.
అంత అద్భుతంగా వారి కోసం కనిపిస్తూ ఉంది. అబ్బా నాకు ఈడొచ్చి పోయిన వాళ్ళనే చెప్తాను, ఇప్పుడు మా ఇంట్లో అంతా వాళ్ళంతా కొట్టుకుంది నడా మధ్య తూరు వాడు కొట్టుకొని వచ్చి కాలు చేసుకొని వచ్చి మధ్యలో నేను కొట్టుకోవడం నాకు మొదలే తెప్పించాను. ఎవరు పోతారో భయంగా ఉంది. నేను సాక్షి కూడా చెప్పాను, ఆ సహోదరి కాలమైపోయి బతుకు 3 విధాలుగా ఆ సహోదరి ఆత్మకి ప్రదోషం చేయండి. వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళంతా పిల్లలు బాబులు కాపాడి ఆ రెండింటికి సంతోషం సమాధానం పోయి అమ్మ ఆత్మపై ప్రదోషం చేయండి. 3 ఆరు కూడా సోదరు రాజా 2 రాజా అంతేకాదు స్వామి. నా మనకి మొదటికి రాజా కృష్ణకి 50 రూపాయలకి ఇచ్చినాము, టిఫాన్కి ఇచ్చినాము. ఈ పొద్దు వచ్చి అడ్మిట్ అవుతుంది కృష్ణగిరిలో. పొద్దు వస్తే 7 ఏళ్ళు బిడ్డలు ఫస్ట్ బిడ్డ అయిందా అనగా బిడ్డలు కాకుండా 7 ఏళ్ళకి ఒక బిడ్డ అవుతుంది. 2వ రాజా ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ చేసి ఎక్కేది. ఆయన పక్కన ఎవరు లేదు. అప్పలే మామకి 80 ఏళ్ళు 90 ఏళ్ళు అవుతుంది. ఆయన కూడా చూసుకోవాలి, బిడ్డ తీసుకొని కంపేయాల. ఇంట్లో ఎవరు లేదు. వాళ్ళ భర్త వారానికి ఒకటితో వస్తాడు వ్యాపారం కోసి. రాజా నా కూతురు చిక్కలు గట్ట నుంచి పాపం వచ్చి 1 నెల ఆయనకు వాళ్ళు బాగలేదు. ఆమెకి బీపీ షుగర్ ఒళ్ళపోయేది. ఇది టైలర్ పాపం అంతా ఉంది. అన్ని భార్య ఒక కొడుకు భర్త అంతే. వాక్ చేసేవాడు కూడా ఎవరు లేదు. వాళ్ళు నిలిచి వచ్చి 1 నెల కూతురు అవసరం. 1 ఏడాది ఉంటే చూసి పోతాను. ఆయన వచ్చింది చూస్తూ ఉంది. ఆయనకి భయమే. ఎట్లంటే వీడు చూడాల వాళ్ళ మామ మోర్ జాస్తి. వాళ్ళ మామ చూసుకోవాలా, బిడ్డని చూసుకోవాలా, ఆయనకు చూసుకోవాలా, హాస్పిటల్ చూసుకోవాలా. ఎట్లా వయస్కాలు అబ్బా నాకు నా మనవరాలకి తరహా లేకుండా మామూలుగా మామూలు డెలివరీ కావాలి రాజా. ఆపరేషన్ ఫస్ట్ ఆపరేషన్ అయింది. ఈ కింద ఆపరేషన్ కాకూడదు అని సాక్షిగా నన్ను నిలిపింటావు. అప్పా ఇనుము రాజా, నేను ఇప్పుడు వచ్చి సాక్షి చెప్తాను రాజా. అవును, నా బిడ్డకి మామూలుగా ఆపరేషన్ లేకుండా డెలివరీ కావాలా. నేను సాక్షిగా ఉంటాను. ఈ సభకంతా నేను భోజనం నేర్పించి కేక్ పంపించి ఆనందంగా నీకు సాక్షిగా నేర్పుతాను తప్ప బిడ్డ ఎక్కువ నుంచి కూడా సాక్షిగా నేర్పుతాను. ఈ పేరే పెట్టాలప్ప శిక్షగా అని చెప్పాను. వాళ్ళు ఒప్పలేదు. ఒప్పుకున్నప్పుడు నేను అన్ని అప్పుడు ఏమేమి నేను ఒప్పుకున్నాను అది అంత నేర్పిస్తాడు దేవుడు. ఒక సాక్షిగా ఉండాలి రాజా. మామూలుగా డెలివరీ కావాలి, నార్మల్గా రాజా. ఆపరేషన్ కాకూడదు. ఇప్పుడు పోయిందా రాత్రి ఫోన్ చేసినామా ప్లేయర్ చేసుకోవచ్చు చర్చలకు. అందరూ ఆత్మకులకు చెప్పి అందరూ ప్లేయర్ చేయడమా అని చెప్పి సరే రాజా చెప్తాను అని చెప్పింది రాజా. ఆ దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆ నమ్ముతుంది రాజా. అప్ప ఆ నమ్ముతుంది నేను కాచుకున్నాను రాజా. అప్ప ఈ పొద్దు ఆడిపోయి అడ్మిట్ అవుతారు. సోమవారం ఇది చెప్పినారు క్లియర్ అవుతుంది. నా బిడ్డకి అవసరము మరి ప్లేయర్ చేసుకున్నా రాజా. చాలా దుఃఖంలో ఉంటాను రాజా. తెలియని అమ్మాయికి రాజా మామూలుగా 20 అయ్యేటప్పుడు బతకసుకో రాజా. కృష్ణనామ నువ్వు రాజా కాసు కాపాడే దేవుడు, ఆరికి బలిపించే దేవుడు. అని అంత కాసు కాపాడు. నా కూడా సోదరప్ప నండి రాజా. సోదర ఎవరో చనిపోయారంట, వాళ్ళకి సమాధానం చెప్పారు. ఏమైనా హాస్పిటల్ అడ్మిట్ అయ్యే వాళ్ళకి దేవుడు తోడుకుంటారు. అందుకు చేతులెత్తి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మా మీదేమైంది మా కేసు? ఎవరైతే చెప్తారే జడ్జిమెంట్. సరే, వాళ్ళ కేసు కూడా మా దేవుడు పక్షాన్ని నిలబడాలని ఒక చేతులు స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. సరే, మీ దగ్గర ఒక ప్రశ్న. నేను ఎట్లా చాలా ఫ్రీగా ఉన్నానా, చాలా స్ట్రిక్ట్గా ఉంటాను? రెండు ఉంటానా? కానీ ఇంక మీద చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. అట్లా ఉండాలి. హల్లెలూయా. ఫోటో ఏమో నేను చెప్పింది. ఆ ఫోటో, ఈ ఫోటో చూడండి. దీన్ని చూసేది నీకేమనిపిస్తుంది? ఇంకా ఇలా
చర్చ్ ఉంటుంది. అది కాదు, ఒక చర్చ్ ఉంటుంది లోపల. ఓకే, ఇది ఒక చర్చ్. ఈ చర్చ్లో చూస్తే సిలువ ఎట్లుంది? తలకిందలు ఉంటే అర్థమేమి? సైతాన్ చర్చ్ కదా, సాతాను చర్చ్. బెంగళూరులో ఈ చర్చ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎప్పుడంటే కొన్ని సంవత్సరాల ముందే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ పనులు ఏమంటే, ఇది సైతాన్ యొక్క విగ్రహం, లూసిఫర్ యొక్క విగ్రహం. వీళ్ళ పనులు ఏమంటే, ఎక్కడంతా మీటింగ్ జరుగుతుందో ఆడిపోయి కూర్చోవాలి. పాస్టర్ తిరిగి రమ్మంటే లేటుగా వస్తారు, నిలబడమంటే కూర్చుంటారు. ఎందుకంటే ఆపోజిట్ కదా. సైతాన్ను క్రీస్తుకి విరోధంగా క్రియ చేసే ఒక విషయం. హల్లెలూయా. సేవకుడు ఇక్కడి నుంచి లేచి నిలబడాలంటే నిలబడాలి. ఎందుకంటే మోసేకి దేవుడు చెప్తాడు, నీ చేతులు ఎత్తు అంటాడు. చేతులు ఎత్తితే ఏం చిక్కింది? జయం చిక్కింది. హల్లెలూయా. చేతులు దించేంత వరకు జయం ఉంది. చేతులు దించిన వెంటనే ఏమైందంటే సోలిపోతాడు. చేతులు ఎత్తాలని వెంటనే ఇద్దరు మనుషుల్ని మోసే పిలిచి, నా చేతులు ఎత్తి పట్టుకో గెలిచేంత వరకు. హల్లెలూయా. ఇంకోటి ఎందుకు స్ట్రిక్ట్గా ఉంటానంటే, దేవునికి నేను లెక్క చెప్పాలి. ఇక్కడ వచ్చే ఒక్కొక్కరి గురించి, నా సంఘంలో ఎవరెవరంతా ఉన్నారో వాళ్ళ గురించి ఎవరు లెక్క చెప్పాలంటే నేను చెప్పాలి. వాళ్ళని ఎందుకు నువ్వు స్ట్రిక్ట్గా పెంచలేదంటే నేను లెక్క చెప్పాలి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇక్కడ స్కూల్లో టీచర్లు ఎంతమంది ఉన్నారు? స్కూల్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అయితే ఇప్పుడు పేరెంట్స్ వచ్చి మిమ్మల్ని, ఎందుకు నా కొడుకు సరిగ్గా చదవలేదంటే బాధ్యత ఎవరు? ఊరికి అడిగేసి పోయేస్తారా లేదా తిట్టేసిపోతారా? ఫీజు కడతా అంటాము, నా కొడుకు సరిగ్గా చదవలేదు కదా, యు ఆర్ రెస్పాన్సిబుల్. బిఏ వస్తాడు, వచ్చి టీచర్ని అడుగుతాడు. అడిగిన వెంటనే ఏ స్టూడెంట్ ఏ కేటగిరీలో ఎట్లా చదువుతాడు, ఎట్లా చదువులేదనేది ఎవరికి తెలిసిండదు? నార్త్ ఇండియాలో ఎవరినో అడిగిరి, ఫిబ్రవరి చెప్పంటే పిఈ అని స్టార్ట్ చేస్తాను. టీచర్లు అంత మక్కుగా ఉంటే పనిలో నుంచి తీసేస్తారు. అట్లా దేవునికి నేను ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరి గురించి నేనేం చేయాలా? లెక్క ఇయ్యాలి అనేటప్పుడు టీచర్ స్ట్రిక్ట్గా ఉండాలా? ఉదాహరణ ఉండాలి. ఎట్లయినా ఫోన్ ఉండాలి. స్ట్రిక్ట్గా ఉండేదా? క్రమబద్ధంగా పోయేది. హల్లెలూయా. ఒక క్లాస్ పాస్ అవ్వాలంటేనే స్ట్రిక్ట్గా ఉండాలంటే, మీ జీవితం పాస్ అవ్వాలంటే, మీరు పరలోకంలో గేట్ లోపల ఎంటర్ అవ్వాలంటేనే, మీకు ఒక మాట చెప్తాను. పాస్టర్లు యేసు ప్రభు ముందర పోయి నిలబడేటప్పుడు, ప్రభా నేను యేసు పేరిట దయ్యాలని తోలిన్నాను, మీ నామంలో దయ్యాలు తోలిన్నాను, మీ నామంలో అందరికీ బాగు చేసినాను, మీ నామంలో అది చేసిన ఇది చేసిన అంటే యేసు ప్రభు ఏమంటాడంట? కరెక్ట్ చెప్పండి. నువ్వు ఎవరిని అంటాడంట? పాస్టర్కి ఆ గతి అంటే విశ్వాసికి ఏం గతి? హల్లెలూయా. అవునా కదా? సో స్ట్రిక్ట్గా ఉండాలి. ఇంకోటి ఏమంటే, వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవబోతాం. నిన్న జెలెన్స్కీ చెప్తున్నాడు, వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవుతాను. హల్లెలూయా. వాళ్ళ లెక్క ప్రకారం ఇప్పుడు మన మొత్తం లోకంలో ఎంత జనాంగం ఉంది, ఎంత జనసంఖ్య ఉంది? 8 బిలియన్ అంటే ఎంత? 800 crores, 800
కోట్ల మంది లోకమంతా ఉండేది దగ్గర దగ్గర. వాళ్ళ లెక్క ప్రకారం World War III ముగించేంత లోపల ఒట్టి 300 కోట్ల మందితో ఉండేది. 500 కోట్ల మంది చచ్చిపోతారు. ఎంత? నువ్వు ఉంటావో నేను ఉంటానో తెలియదు. వరల్డ్ వార్ స్టార్ట్ అయింది, అది ఎంత బిరిన్ అయిపోద్దో తెలియదు. 2 సంవత్సరాలు ఉందో 3 సంవత్సరాలు ఉందో లేదో రేపే కూడా స్టార్ట్ అవ్వచ్చు. అందుకు మనల్ని మనం మార్చుకునేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. మొన్న స్టేటస్లో ఒక మాట వేసాను, ఎవరైనా చదివింటారు? ఈ శరీరం కోసం మనం అన్నీ చేస్తాం. బట్టలు తీసేది, కష్టపడేది, బట్టలు వేసుకునేకి, తినేకి కదా. ఈ శరీరం పోయి కాస్ట్లీ కార్లో దిగేకి ఇవన్నీ మనం ప్రయత్నిస్తాం. ఈ శరీరం ఉండే ఒక మంచి ఇల్లు, పండుకునేకి సొగసైన బెడ్ కదా, అన్నీ చేస్తాము. పరలోకానికి మనం ఈ శరీరాన్ని తీసుకొని పోయాలి. దేన్ని తీసుకొని పోతానమో దాని పక్షాన కొంచెము జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. లోపల ఉండే ఆత్మద చాలా ముఖ్యం. పండు ముఖ్యం లేదు, పండు చెడిపోవచ్చు. లోపల ఉంటుంది విత్తనం, అదిదా చాలా ముఖ్యం. ఆ విత్తనం బాగుంటే 1000 పండ్లు ఇవ్వచ్చు. హల్లెలూయా. సో నీ లోపల ఉంది ఒక ఆత్మ, ఆ ఆత్మద చాలా ముఖ్యం. అది పరలోకానికి పోవాలంటే ఏముందో దాని పక్షాన చేయండి. కొంచెం దేవుని పక్షాన మీరు దేవుని పక్షాన్ని కేర్లెస్గా ఉండింటారంటే దేవుడు నీ పక్షాన్ని కేర్లెస్గా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు 1 అడుగు వేస్తే దేవుడు 100 అడుగులు వేస్తాడు. నువ్వు ఒక్కసారి కేర్లెస్గా ఉంటే దేవుడు అట్లే ఉంటాడు. హల్లెలూయా. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితం అనేది మంది కాదు, దేవుడు మనకి ఇచ్చిండే గిఫ్ట్. అవునా కదా? గారు కరెక్ట్ కదా? మనకు దేవుడు ఇచ్చిండే గిఫ్ట్. ఈ గిఫ్ట్ నువ్వు భద్రంగా కాచుకునే నీకు యోగ్యత లేకపోతే, రెండోది బాప్టిజం ఎంతమంది తీయలేదు? బాప్టిజం ఎంతమంది తీయలేదు? ఓకే, బైబిల్ చెప్తాంది పరలోక రాజ్యం పోవాలంటే 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏమేమి? ఒకటి నీళ్లతో బాప్టిజం, రెండోది ఆత్మతో బాప్టిజం. నీళ్లతోనైనాను ఆత్మతోనైనాను ఎవడైనా బాప్టిజం పొందకపోతే వాడికి ఎక్కడ ప్రవేశం లేదు, పరలోకంలో ప్రవేశం లేదు. సో బాప్టిజం పైన నమ్మకం లేదు, పరిశుద్ధాత్మ పైన నమ్మకం లేదంటే మీకు ఈ చర్చ్ కాదు. హల్లెలూయా. ఈ చర్చ్ ఎవరికి కాదు? బాప్టిజము తీసుకోవాలా, పరిశుద్ధాత్మ పొందాలి. 2 ఉండేదా పరలోక రాజ్యం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నన్ను అడుగుతాడు, నువ్వు ఎందుకు నేర్పిలేదు ఇది? సో అదొకటి. రెండోది, నాకు లేదు, నేను ఒట్టి దేవుని దగ్గర ఆశీర్వాదాల కోసమే వస్తా ఉన్నాము అంటే మీ ఆత్మకి నేను జవాబుదారీ కాదు. ఓకేనా? నేను వచ్చి నాకు కారు కావాలా, నాకు ఇల్లు కావాలా, నాకు చేతులు నొప్పులు, కాళ్ళు నొప్పులు, నాకు ఒళ్ళు బాగా కావాలా, దీనికోసం మాత్రమే నేను వస్తానంటే మీ ఆత్మకి నేను జవాబుదారీ కాదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కరెక్ట్గా నన్ను పిలిచి నాన్సీ ఎట్లా, నయన ఎట్లా అంటే నేను వాళ్ళ గురించి క్యారెక్టర్ క్లీన్గా చెప్పాలి. ఆ జ్ఞానము, ఆ యోగ్యత నాకు లేకపోతే నేను పాస్టర్గా ఉండే యోగ్యత లేదు. హల్లెలూయా. సో మీరు వస్తాంటారంటే బైబిల్లో మీరు ప్రకటనలు చూస్తే వాక్యం ఇక్కడ ఈ సభకు వచ్చి చేరాలంటే there are 7 stages. ఈరోజు ఈ వాక్యం నేను ఇస్తాను అంటే ఎన్ని స్టేజ్లు ఉంటాయి? 7 స్టేజ్లు ఉంటాయి. దేవుడు కుమారుడికి ఇస్తాడు, కుమారుడు దూతకి ఇస్తాడు, దూత తీసుకొని వచ్చి సంఘ కాపరికి ఇస్తాడు, సంఘ కాపరి దాన్ని పరిశుద్ధాత్మ ద్వారా సంఘానికి ఇస్తాడు. హల్లెలూయా. ఇది దేవుడిచ్చే వాక్యం. దేవుడిచ్చే వాక్యానికి నువ్వు లోబడేకి నీకు లేదు అంటే ఇక్కడ చూడండి, అన్ని ఖండించి దేవునికి ఎట్లు సేవలు చేయాలనేది ఇక్కడ నేర్పిస్తాను. దేవుని ఎట్లు ప్రేమించాలో, పరలోకానికి ఎట్లు పోవాలా, దానికి ఏం మార్గం అనేది చేపిస్తానమే కానీ మీకు ఇండ్లు కట్టాలా, ట్రైనింగ్ ఎట్లు ఇవ్వాలా, ఇవంతా ఇస్తాను లేదు.
అవంతా చేసేకి దేవుడు మీకు ఆశీర్వాదాలు ఇస్తాడు, మీ పక్కన ఉంటాడు, మీకు జ్ఞానం ఇస్తాడు. వీడికి పోమా నీకు పండ్లు జరుగుతాయి, వీడికి పో నీకు డబ్బులు వస్తాయి అనేది నీకు జ్ఞానం అన్ని ఓపెన్ డోర్స్ చేస్తాడు. అది ఎట్లా అంటే నీతో దేవుడు ఉండేదాన్ని. ఇక్కడ ఏం నేర్పిస్తాడంటే దేవుడు నీతో ఎట్లా ఉండాలి, నీతో దేవుడే, నువ్వు ఎట్లా దేవునితో ఉండాలా, ఇదిదా ఇక్కడ నేర్పిస్తాడు. హల్లెలూయా. సో కొంచెము మనము ఇన్ని రోజులు ఉన్నది వేరే, ఇంక మీదట కొంచెం స్ట్రిక్ట్గా ఉంది. హల్లెలూయా. టోటల్ బైబుల్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? బుక్స్ 66 అయ్యా, చాప్టర్స్ హౌ మెనీ థౌజండ్స్? ఓకే, ఎందుకు క్యాల్కులేట్ చేస్తానంటే ఒక సంవత్సరం లోపల మనం బైబిల్ చదవాలి. ఒక్కసారికి బైబిల్ ఒక సంవత్సరం లోపల మనము చదవాలి. మన జీవితకాలం అంతా ఎన్ని రోజులు మనం బతికుంటామో అన్ని రోజులు మనం బైబిల్ చదవాలి. హల్లెలూయా. మనకి దేవుడు ఈ రోజు నుంచి ఇంకొక 30 సంవత్సరాలు దేవుడు నాకు ఇచ్చిండాడంటే మనం బైబిల్ ఎన్నిసార్లు చదివి ముగించిండాలా? 30 సార్లు. హల్లెలూయా. ఎట్లా చదివేదంటారా? చాలా ఈజీగా నేర్పిస్తాం, చాలా ఈజీగా. ప్రతిరోజు 3 చాప్టర్లు చదివాను. అని 3 చాప్టర్ చాలా కష్టమా? 3 చాప్టర్లు చదివేకి ఉండు. లేదు, మార్చి 1 నుంచి స్టార్ట్ చేస్తాం. 3 చాప్టర్లు చదవాలి. హల్లెలూయా. ఎన్ని? నాకు చదివేకి రాదంటే మీ ఇంట్లో ఎవరు చదువుతారో వాళ్ళ చేతిలో కూర్చోండి. అప్పు చదువుతావు కదా, నువ్వు మీ అబ్బకు చదివి, నువ్వు చదువుతావు కదమ్మా. ఓకే, హల్లెలూయా. రెండవది, ఆదివారం మాత్రము 5 చాప్టర్లు చదవాలి. ప్రతిరోజు 3 చాప్టర్లు, ఆదివారం మాత్రము 5 చాప్టర్లు చదివేస్తే ఒక్క సంవత్సరం లోపల ఒక బైబిల్ ఒకసారి కంప్లీట్ చేసి, నువ్వు ఎంత ఒక మనిషి, ఒక ముస్లిం, ఆ మనిషి దగ్గర వచ్చి వాళ్ళ కొడుకు, వాళ్ళ మనముడు చెప్తాన్నాడంట, అయ్యో పో, వాడు తాత చెప్తాన్నాడు, పోయి బైబిల్ చదవనంటే, బా ఎన్నిసార్లు చదివినా తలకే ఎక్కారు. రే చదువురా బైబిల్, ఎన్నిసార్లు చదవమంటువా? ఏది తల్లోనే ఉండనంటుంది, ఏది అర్థం కానంటాను నాకు, చదివి నేనేం చేశాను? సరే, ఆడ ఈ ఒక గంప నిందంట, గంప నిండా ఏం వేసి పెట్టినారంటే తెలుగులో ఏమంటారు? బొగ్గులు, బొగ్గు వేసి పెట్టినారు. బొగ్గులు వేసి పెట్టిన గంప ఎట్లుంటుంది కదా? ఆ తాత నేనంట ఆ గంప ఎత్తుకొని పోయి నీళ్లు పోతారు కదా, నీళ్లు పట్టుకొని వచ్చి ఈ తొట్టులో పోయిరాను. ఏం తాత, ఏం నీకు బుద్ధి ఉంది? గంపులో ఎట్లా నేను నీళ్ళు తెచ్చాను? నేను చెప్పేది చెయ్యిపోరా. బొగ్గులు వేసేసి గంపను తీసుకొని పోయి నీళ్లు ముంచి తీసుకొని వచ్చేంత లోపల నీళ్ళు ఉంటుందా? గంపలో నీళ్ళు ఉంటుందా? ఉండేది. మళ్ళా పోతాడు, అది ఏరు పోతాంది. వీడు గంపలో తీసుకొని వచ్చి 10 సార్లు వస్తాడు, నీళ్ళే లేదు. పోరా నీళ్ళు తీసుకురాబోదు, అరి ఉందని ఎన్నిసార్లు నీళ్ళు తీసుకొని వచ్చాను? ఒక బొట్టు ఉందా? నేను ఆడ నుంచి వచ్చేప్పటికి ఒక బొట్టు ఉందయ్యా, గంప ఆరిపోతాంది. ఇప్పుడు గంప ఎట్లయింది? క్లీన్ అయిపోయింది. హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు చదివితే అంత నువ్వు క్లీన్ అవుతాను. హల్లెలూయా. నీ హృదయంలో ఉండే కల్మిషం అంతా పోతాను. 15 నిమిషాలు అవుతుంది 3 చాప్టర్లు చదివే. 3 చాప్టర్లు చదివేకి ఎంతసేపు అవుతుంది? 15. కీర్తనల్లో మాత్రం 119 ఉంది, అది పెద్దగా ఉంది, అది ఒకరోజు చదవండి. కానీ కీర్తనల్లో 5 వాక్యాలు ఉండేది ఉంది, 8 వాక్యాలు ఉంది. ఆ రోజు ఒక 10 చాప్టర్లు చదువు. హల్లెలూయా. అట్లా డివైడ్ చేసుకొని ఒక సంవత్సరం లోపల చదవండి. మీకు జీవితకాలం అంతా ఎన్ని రోజులు ఉందో అంత మీరు చదవండి. ఆమేన్. రెండోది, ఇంకా నేను వాక్యంలోకే పోలేను, స్ట్రిక్ట్నెస్ ఏంటుంది. హల్లెలూయా. కొన్ని విషయాలు మనము మన జీవితంలో నుంచి ఇడిచేసే కష్టపడతాను కదా. ఉదాహరణ చెప్పాలంటే, నువ్వు ఇడిసే కష్టపడతాను కదా. కొన్ని విషయాలు ఉంటాయి, ఇడిసే మనం ఏం చేస్తాను? కష్టపడతాను. అవునా?
అవునా కాదా? అవునని వాళ్ళ చేతులు ఎత్తండి. హల్లెలూయా. అవును. మీకు ఇది ఇచ్చేది ఈజీనా? యేసు ప్రభు ప్రాణం ఇచ్చేది ఈజీనా? మీ వల్ల మీ అలవాట్లు ఇచ్చేది ఈజీనా? యేసు ప్రభు మీ కొరకు ప్రాణం ఇచ్చేది ఈజీనా? అలవాట్లు ఇచ్చేది ఈజీ కదా. మీ కొరకు ఆయన ప్రాణమే ఇచ్చిన్నాడంటే మీరు ఆయన కొరకు ఇది ఇచ్చేయలేదా? కష్టందా? దేవుని దగ్గర అడగండి, ప్రభు నాకు స్ట్రెంత్ ఇవంతా నాకు వద్దురాంది, నాకు ఇష్టం లేనిది, సైతాన నాకు ఇది వద్దు, మీ నోట్లో చెప్పండి. దేవుడు మీకు విడుదల ఇస్తాడు. ఆయన అంటున్నాడు, మిమ్మల్ని ఒక మనిషికి ఎంత శోధన వస్తుందో అంతదా నేను శోధించేది, దానికి పైన నీకు శోధించాలి, కానీ నువ్వు దాన్ని జయించినప్పుడు నేను నీకు కిరీటం ఉంది. హల్లెలూయా. సో మీకు ఇడ్సేకి అయ్యేలేదు అంటారా? దాని పక్షాన ఒక రోజు ఉపవాసమే, రూపాయి ఇది నాకు వద్దు, ఇది నాకు ఇష్టం లేదు, నా జీవితాన్ని కళంకం చేస్తుంది, నాకు ఇది వద్దు అని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇస్తాడు. ఆయన ప్రాణాన్ని ఇచ్చిండాడంటే దీంట్లో నుంచి విడుదల కూడా ఇస్తాడు. హల్లెలూయా. మళ్ళా చెప్తాను, బాప్టిజం తీసుకోని వాళ్ళు ఈ డిసెంబర్ నేను లోపల ఒక డేట్ చెప్తాను, రెడీగా ఉండండి. బాప్టిజం తీసుకొని పరలోకానికి పోవాలి. హల్లెలూయా. లేదు పాస్టర్ నేను ఊరికి వస్తానంటే నీకు నాకు లేదు. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు వాక్యం మనం పోదాం. సో మనము ఎంత త్వరగా అవుతుందో అంత త్వరగా నేను ముగించేకి ట్రై చేసినా కూడా, నన్ను లైట్ అయినా ట్రై చేసినా కూడా నాకు వచ్చి క్లీన్గా అండర్స్టాండ్ చెప్పాడు దేవుని సేవలు అంటే ఏమి. నాకు కథలు చెప్పేకి ఇష్టం లేదు. హల్లెలూయా. బైబిల్లో కథలు ఉన్నాయి లేదనిలే, కానీ నాకు కథలు చెప్పేకి ఇష్టము లేదు. బైబిల్ అంతా మంచి మంచి కథలు ఉంటాయి, ఉదాహరణలు ఉంటాయి, కానీ నాకు మిమ్మల్ని ఏమిగా మార్చాలంటే మిమ్మల్ని ఒక శిష్యులుగా మార్చాలి. హల్లెలూయా. దేవుడు తన భాగ్యాలు ఏమైతే ఉందో, బ్యాంకులో గవర్నమెంట్ మనకు చాలా స్కీములు పెట్టిండారు, అవునా? ఆ స్కీములు ఏమని సరసమ్మ తెలుసా అంటే తెలియదు, కానీ కొంచెమైనా కృపా సిస్టర్ తెలుసు కదా. 100% తెలియకపోయినా 70% తెలుసు. పరలోకంలో ఏమేమి స్కీములు ఉందని నాకు తెలుసు, మీకు తెలియదు. ఇప్పుడు కృపా సిస్టర్ ఏం చేయాలా? ఈడొచ్చి నిలబడి బ్యాంకులో ఈ స్కీములు ఉంటాయమ్మా, ఈ ఆప్షన్లు ఉన్నాయి, మీరు పోయి వేసుకొని సబ్సిడీలు ఇచ్చే లోన్లు ఉన్నాయి, ఇవన్నీ వేసుకోండి అని చెప్తే అప్పుడు బుర్రలు, అప్పుడు ఆధార్ కార్డ్ ఏదా, అప్పుడు రేషన్ కార్డ్ ఏదా ఎత్తుకొని రేపే పరిగెత్తే, ఎందుకంటే ఫ్రీగా వస్తుంది లోన్. హల్లెలూయా. పరలోకంలో చాలా స్కీమ్స్ ఉంటాయి. హల్లెలూయా. ఆ మహిమ గల ఆ శరీరానికే మీరు, మన శరీరంలో నుంచి 12 లైట్లు బయటకు వస్తాయి. క్రిస్టల్, మన శరీరం ఎట్లా క్రిస్టల్ అంటే డైమండ్ మాదిరి అయిపోతుంది, దేవుని యొక్క శరీరంగా మారిపోదు. పేతురు, యోహాను వీళ్ళు యేసు ప్రభు మరు రూపమైంది చూసే షాక్ అయిపోయినారు. హల్లెలూయా. మనకు కూడా ఈడినంటే మనకు కూడా అదే మాదిరి ఒక శరీరం ఉంది. చాలా విషయాలు ఉన్నాయి, అవి నేర్పిస్తాండేటప్పుడు నేర్చుకోండి. హల్లెలూయా. సో ఈరోజు దేవుని యొక్క శిష్యుడు అవ్వాలంటే ఎన్ని పాయింట్స్ ముగించినామా మనము? దేవుని యొక్క శిష్యుడు ఎన్ని పాయింట్స్ ముగించినాం మనము? 7 ముగించినాం. ఈరోజు 2 పాయింట్లు చూస్తాం. ఒకటి జనరాసిటీ. జనరాసిటీ అంటే కన్నడలో ఏమి? ఉదారతే. ఉదారతే అంటే ధారాళంగా పరిపూర్ణంగా ఇచ్చేది. హల్లెలూయా. మేము మా ఇంటికి చేసుకునేదానికన్నా చర్చలకు చేసేద్దాం మాకు ఎక్కువ. ఎందుకు అంటే దేవుడు దాన్ని ఎదురు చూస్తాడు. హల్లెలూయా. ఈ కీబోర్డ్ 1.5 లక్షలు నాకు అనవసరం. 15,000 కీబోర్డ్ ఉంది. నా దేవుడిని నేను ఘనంగా ఆరాధించాను. హల్లెలూయా. వాళ్ళకి రూమ్ ఇవ్వాలనే అనవసరం, కానీ ఇచ్చింటారు దేవునికి ఇవ్వాలని ఉదాహరణ. హల్లెలూయా. దేవుని సేవలు నువ్వు చేయాలంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలంటే నీ మనసు ఉదారంగా ఉండాలి. హల్లెలూయా. వేరే వాళ్ళ పట్ల ఉదారంగా ఉండాలి. మత్తయి 10:42 ఎత్తండి. మత్తయి 10:42.
మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చదువు. ಮತ್ತು ಈ ಚಿಕ್ಕವರಲ್ಲಿ ಒಬ್ಬನಿಗೆ ಯೇಸುವಿನ ಶಿಷ್ಯರೆಂದು ಯಾವನಾದರೂ ಒಂದು ತಂಬಿಗೆ ತಣ್ಣೀರನ್ನಾದರೂ ಕುಡಿಯುವುದಕ್ಕೆ ಕೊಟ್ಟರೆ ಬರತಕ್ಕ ಪ್ರತಿಫಲವು ಅವನಿಗೆ ತಪ್ಪುವುದೇ ಇಲ್ಲವೆಂದು ನಿಮಗೆ సత్యವಾಗಿ ಹೇಳ್ತೇನೆ. దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నాడు, దేవుని శిష్యుడు ఈ మనిషి అని. ఈ మనిషికి మీరు ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే దానికి తగిన ప్రతిఫలము ఇస్తాను. హల్లెలూయా. ఇది ప్రతి మనిషికి, దేవుని శిష్యుడని కాదు, శిష్యుడు లేనోడికి ఇవ్వాలి. హల్లెలూయా. వాక్యం చెప్తాను ఒక సందర్భంలో ఏమంటుందంటే, మత్తయి 25:34-46, 34-46. ಆಗ ಅರಸನು ತನ್ನ ಬಲಗಡೆಯಲ್ಲಿರುವವರಿಗೆ, ನನ್ನ ತಂದೆಯ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿದವರೇ ಬನ್ನಿರಿ, ಲೋಕಾದಿಯಿಂದ ನಿಮಗೋಸ್ಕರ ಸಿದ್ಧ ಮಾಡಿದ ರಾಜ್ಯವನ್ನು ಸ್ವಾಸ್ಥ್ಯವಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳಿರಿ. ನಾನು ಹಸಿದಿದ್ದೇನೆ, ನನಗೆ ಊಟಕ್ಕೆ ಕೊಟ್ಟಿರಿ. సో ఇది ఎక్కడ జరుగుతుందంటే న్యాయ తీర్పు రోజు పరలోకంలో జరుగుతున్న విషయాన్ని యేసు ప్రభు చెప్తున్నాడు. న్యాయ తీర్పు రోజు దేవుని యొక్క కుడి పార్శ్వం రైట్ సైడ్ గొర్రెలను, ఎడమ పార్శ్వన ఎవరుంటారు? మీరెవరు వింటాను లేడా? దేవుని యొక్క కుడి పార్శ్వములో గొర్రెలు అంటే షీప్, లెఫ్ట్ సైడ్ ఎవరు ఉంటారు? బైబిల్ చదవాలి కదా. రైట్ సైడ్ షీప్స్, లెఫ్ట్ సైడ్ గోట్స్ ఉంటారు. హల్లెలూయా. షీప్లను చూసి దేవుడు అంటున్నాడు, మీరందరూ ఎక్కడికి పోండి? పరలోకానికి పోండి. ఎందుకు పోండి అంటున్నారంటే ఆడ వాక్యం చెప్తాంది. ఏమంటున్నారా? మీరు ఏమి ఇచ్చిండారు నాకు? నేను ఆకలి కొంటిని, నాకు అన్నం ఇచ్చిండారు. నేను దాహము కొంటిని, నాకు నీళ్లు తాగేకిస్తుంది. నేను పరదేశిగా ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. నేను బట్టలు లేకోకుండా ఉంటిని, నాకు బట్టలు వేసుకునేకి ఇస్తుంది. నేను రోగంలో పడి ఉంటే నన్ను సమాధాన పరిచేకి గుణపరిచేకి మీరు వస్తుంది. నేను జైల్లో ఉంటే నన్ను చూసేకి వస్తే అని చెప్పేది. అందుకు ఆ జనాలు అడుగుతున్నారంట, మేము ఎప్పుడు ఇదంతా చేస్తే కదా. చదువు కింద. అందుకు నీతిమంతులు ఎవరు? ఇక్కడ ఎవరు నీతిమంతులు? మనం. హల్లెలూయా. అందుకు నీతిమంతులు అంటున్నారంట, స్వామి ఎప్పుడు నువ్వు ఆకలిగా ఉండే చూసి మేము ఎప్పుడు మీకు ఆహారం ఇస్తే లేదే, నువ్వు ఎప్పుడు దాహంగా ఉంటివని నేను నీకు ఆహారం ఇస్తే నీళ్ళు ఇస్తే అట్లే మీరు చూస్తే ఎప్పుడు పరదేశి ఉండి, ఎప్పుడు బట్టలు లేకుండా, ఎప్పుడు నువ్వు జైల్లో ఉంటివి, ఎప్పుడు ఆ రోగంలో ఉంటివి. మేము ఎప్పుడు నీకు చేసినామంటే నువ్వు దేవుడై నాకు చేయలేదు స్వామి, ఆ మాట ఉండే వాళ్ళని పోయి చూసి చేస్తే. అందుకు నువ్వు ఏడిపో? పరలోకానికి. హల్లెలూయా. నెక్స్ట్ సెంటెన్స్ అది ఏడని చూడమా. నెక్స్ట్ గొర్రెలను చూసి చెప్తాడు. సో నువ్వు యాడికి పో? నువ్వు పరలోకానికి పో. ఎందుకు పో? నువ్వు ఉదాహరణంగా చేసి, నేను ఆకలిగా ఉండి, రోడ్లు ఎవరో ఆకలిగా ఉండే, నువ్వు ఆకలికి ఇస్తావు. జైలు సేవలు ఎవరు చేసేది? ఉంటాం. జైలు సేవలు ఎవరు చేసేది? పాస్టర్లు చేస్తారు. పోతారా లేదా? జైలుకి పోతారా లేదా? పోయి పాస్టర్లు వాళ్ళకి నీళ్ళు, బట్టలు ఉందా, సోప్ ఉందా, వాళ్ళకి సమాధానం చెప్పేకి ఎవరు లేరు. నా దగ్గర ఇన్స్టాగ్రామ్లో ఉంది, ఏమని, బిహైండ్ ద బార్స్. ఇన్స్టాగ్రామ్లో మీరు పోయి చూడండి. ఫారెన్లో జైళ్ళు ఉన్నాయి. జైలు లోపల పోయి మైకు అన్ని తీసుకొని పోయి వాళ్ళు మంచి ఆరాధన చేస్తారు. ఆరాధన చేసి వాళ్ళకి కావాల్సింది ఏదంతా ఇచ్చి
అట్లే రౌడీలు వాళ్ళ పిల్లోల్ని చూసే వాళ్ళు 15-20 సంవత్సరాలు అయింది, వాళ్ళకి పిల్లోల్ని చూసే భాగ్యం ఇచ్చి, వాళ్ళకి బాప్టిజం ఇచ్చి, వాళ్ళ ముఖాల్లో ఎంత చేంజెస్ తెలుసా? హల్లెలూయా. నేను కావాలంటే వీడియోలు నాకు చూపిస్తా. ఒక మనిషి ఫుల్ స్కెలిటన్ మాదిరి ముఖం టాటూ చేసుకుంటాడు, ఇదంతా టాటూ చేసుకొని పళ్ళు అంతా గీసుకొని స్కెలిటన్ మాదిరి చేసుకున్నాడు. ఆ మనిషికి పోయి సువార్త చెప్పిన వెంటనే వాడిపై లేజర్ ట్రీట్మెంట్ లో స్కెలిటన్ అంతా తీసేసి బయటికి వచ్చి ఈరోజు ఒక పాస్టర్ ఉన్నాడు. హల్లెలూయా. నేను జైల్లో ఉంటేనే, నేను పాపే లేదనిలే, నేను జైల్లో ఉంటే నువ్వు ఎందుకు వచ్చి నన్ను చూడలే? హల్లెలూయా. హాస్పిటల్ సేవలు ఎవరమ్మా చేసేది? పాస్టర్లు పరిగెత్తారు. నాకు ఒళ్ళు బాగలేదంటారు, పోయి ఆయన మంచిగా ప్రార్థన చేస్తారు, అట్లా పక్కలో ఉండే వాళ్ళందరికీ ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. మన ఇమాన్ వచ్చిండే, మేము టీంలో ఉండేటప్పుడు చెప్పిన, మేము ఎయిడ్స్ హాస్పిటల్కి పోయినాం, క్యాన్సర్ హాస్పిటల్కి పోయినాం. వాళ్ళు మమ్మల్ని పిలవలే, మేమైపోతాం. సార్ మీకు ప్రార్థన చేసామా, సార్ మేము ప్రార్థన చేసామా, మేము ప్రార్థన చేసాం. ఎందుకు? నేను పరలోక రాజ్యం పోవాలి. హల్లెలూయా. నేను రోగిగా ఉంటే నువ్వు వచ్చి చూడలేదని దేవుడు చెప్పకూడదు, నువ్వు పోయి చూడాలి. హల్లెలూయా. ఉదాహరణ, ఒక సోప్ తీసి, ఒక బిస్కెట్ తీసి వాళ్ళ మనసు చల్లబడుతుంది. హల్లెలూయా. వద్దనే వాళ్ళు మనం ఏం చేసేకయ్యి? ఇచ్చే గుణం ఎవరికి ఉండాలా? ఇయ్యాలి. హల్లెలూయా. ఆ గొర్రెలను చూసి అంటాడు ఇప్పుడు, చదవమ్మా ఎన్నో వాక్యం? 41. ಆಮೇಲೆ ಆತನು ಎಡಗಡೆಯಲ್ಲಿರುವವರಿಗೆ ಶಾಪಗ್ರಸ್ತರೇ, ಎಡಗಡೆಯಲ್ಲಿರುವವರಿಗೆ ಶಾಪಗ್ರಸ್ತರೇ, ನನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಪಿಶಾಚನಿಗೂ ಅವನ ದೂತರಿಗೂ ಸಿದ್ಧ ಮಾಡಿರುವ ನಿತ್ಯ ಬೆಂಕಿಯೊಳಗೆ ಹೋಗಿರಿ. ఇప్పుడు చూడండి, బెంకి ఎవరికి రెడీ చేసిండేది? నరకం ఎవరికి రెడీ చేసిండేది? శాపగ్రస్తరు. లెఫ్ట్ సైడ్ లో ఉండే వాళ్ళకి కాదు, యాక్చువల్ గా నరకం ఎవరికి రెడీ చేసిండేది? ఎవరికి? నరకం వచ్చి నీకు నాకు రెడీ చేసిన విషయం కాదు, అది పిశాచిగా రెడీ చేసిండేది. వాటికి నువ్వే వాలంటీర్ గా ఎస్ ఐఎమ్ కమింగ్ అని పోతాంటావు. హల్లెలూయా. ఎట్లా పోతాంటావు? నేను ఇదంతా చేసేలేదు. సరే నువ్వు పో. ఎందుకంటే ఆ గుణం ఎవరు గుణం అంటే పిశాచి గుణం. వాడి గుణం సహాయం చేసే గుణం కాదు, వాడి గుణము వేరే ఉండే వాళ్ళ దగ్గర నుంచి పెరుగుకునే గుణం. హల్లెలూయా. చదవమ్మా. ನಾನು ಹಸಿದಿದ್ದೆನು, ನೀವು ನನಗೆ ಊಟ ಕೊಡಲಿಲ್ಲ. ನಾನು ಬಾಯಾರಿದೆನು, ನೀವು ನನಗೆ ನೀರು ಕೊಡಲಿಲ್ಲ. ಪರದೇಶಿಯಾಗಿದ್ದೆನು, ನೀವು ನನ್ನನ್ನು ಸೇರಿಸಿಕೊಳ್ಳಲಿಲ್ಲ. ಬಟ್ಟೆ ಇಲ್ಲದವನಾಗಿದ್ದೆನು, ನೀವು ನನಗೆ ಉಡುವುದಕ್ಕೆ ಕೊಡಲಿಲ್ಲ. ರೋಗದಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದೆನು, ಸೆರೆಮನೆಯಲ್ಲಿದ್ದೆನು, ನೀವು ನನ್ನನ್ನು ಆರೈಕೆ ಮಾಡುವುದಕ್ಕೆ ಬರಲಿಲ್ಲವೆಂದು ದೇವನು ಹೇಳಿ ಅವನು ಎಲ್ಲಿ ಕಳಿಸಿದನು? పిశాచి జೊತೆ నరకానికి వాని చేతిలోనే. ఎందుకు? నీకు వాని గుణాలు ఉంది. హల్లెలూయా. నా డిఎన్ఏ దేవునిది ఉండాలి. నా డిఎన్ఏలో ఎవరిది ఉండాలా? అమ్మా సత్యం చెప్తాను, నేను పిశాచి గుణం పొందుతున్నాను. అంతింత కంజపిస్తున్నారు కాదు, నంబర్ 1లో కంజపిస్తున్నారు నేను. అట్లున్నా. హల్లెలూయా. ఎట్లా కంజపిస్తున్నారంటే, నా భార్య పనికి పోవాలా, బస్సు ఫేర్ ఎంత? పోయేకి 10 రూపాయలు, వచ్చేకి 10 రూపాయలు, ఇంత 20 రూపాయలు. పోయేసి రా, అన్నము ఇంట్లో చేసుకొని తిను. హల్లెలూయా. ఉన్నా. ఎందుకు? ఆ కాలంలో నా కాళ్ళు ఇరిగిపోయిందా, నాకు లేదు, ఇచ్చేవాళ్ళు లేరు, దీంట్లోనే సర్దిద్దాలు, ప్లాన్స్ ఉంటాయి, చాలా కంజపి. మళ్ళాదా నాకు నేర్పించిందే నా భార్యదా, నువ్వు ఇయ్యం కదా వస్తా అంటుంది. హల్లెలూయా. నువ్వు ఈకపోతే రాదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంత ధారాళంగా ఇచ్చేకి చూస్తావో అంత ధారాళంగా వస్తావు. హల్లెలూయా. ద మోర్ యు గివ్, ద మోర్ యు గెట్. ప్రైజ్ ది లార్డ్. ఎంత విత్తనాలు నువ్వు చల్లుతావో అంత పంటను కోస్తావు. ఇంత విత్తనం వేసి ఎంత రావాలంటే రాదు. హల్లెలూయా. అంతేసి ఇంత రావాలన్నా కూడా అంత వస్తుంది. హల్లెలూయా. సో నువ్వు ఎంత ఇచ్చే గుణం దేవుడు నీకు ఇచ్చిందాడో అంత ఇచ్చే నేర్చుకో.
అంత దేవుడు నీకు రిటర్న్గా ఇస్తాను. దేవుడు చెప్తాన్నాడు, నేను నీకు వడ్డీ వేసి ఇస్తాను. దేవుని వడ్డీ ఎట్లుంటుంది తెలుసా? ఆయన అంటాడు, పరలోకాన్ని ఇప్పి నీ ఇండ్లు పట్టజాలనంత నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అది దేవుని యొక్క వడ్డీ అంటే. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నరకానికి నేను పంపిస్తాను. అయ్యో ఎంత చెప్తానులే, ఎంత నేను ఇయ్యాలా పాస్టరే? ఏమి నువ్వు చెప్పు నాకు కొంచెం అంటే ఆ వాక్యం ఎత్తండి. 2 కొరింథీయులు 9వ అధ్యాయం 5వ వాక్యం 5-7. ಹೀಗಿರಲಾಗಿ ಈ ಸಹೋದರರು ಮುಂದಾಗಿ ನಿಮ್ಮ ಬಳಿಗೆ ಬಂದು ಕೊಡುತ್ತೇವೆಂದು ನಿಮ್ಮ ಮೊದಲು ಹೇಳಿದ ಧರ್ಮದ್ರವ್ಯವನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಇವರನ್ನು ಬೇಡಿಕೊಳ್ಳುವುದು ಅವಶ್ಯವೆಂದು ನನಗೆ ತೋಚಿತು. ಹೀಗೆ ಆ ಹಣವು ಸುಲಿಗೆಯಂತೆ ಬಾರದೆ ಧರ್ಮಾರ್ಥವಾಗಿಯೇ ಸಿದ್ಧವಾಗುವುದು. ಆದರೆ ಸ್ವಲ್ಪವಾಗಿ ಬಿತ್ತುವವನು ಪೈರನ್ನು ಸ್ವಲ್ಪವಾಗಿ ಕೊಯ್ಯುವನು, ಸ್ವಲ್ಪವಾಗಿ ಹಾಕುವನು ಪೈರನ್ನು ಸ್ವಲ್ಪವಾಗಿ ಕೊಯ್ಯುವನು, ಹೆಚ್ಚಾಗಿ ಬಿತ್ತುವವನು ಹೆಚ್ಚಾಗಿ ಕೊಯ್ಯುವನು ಎಂದು ತಿಳಿದುಕೊಳ್ಳಿರಿ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇంకొక వాక్యం ఎత్తి పెట్టాము ఎక్సడస్ 23:10. దేవుడు చెప్తాను, నువ్వు ఇచ్చేంతదా నేను నీకు ఇచ్చాకైతుంది. నువ్వు ఇచ్చేలేదంటే నేను నీకు ఇచ్చేది. హల్లెలూయా. ఇచ్చేది నా గుణం. ఇచ్చేది ఎవరి గుణం అమ్మా? ఎవరి గుణం? దేవుని యొక్క గుణం. హల్లెలూయా. నేను ఎంతవరకు ఇస్తానంటే నా ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తాను, నా సింహాసనం కూడా ఇచ్చేస్తాను, నేను పరలోకాన్ని కూడా ఇచ్చేస్తాను. హల్లెలూయా. అన్నిటినీ ఇచ్చే గుణం నాది, నువ్వు నేర్చుకో. హల్లెలూయా. ఇచ్చే గుణం నీకు లేకపోతే అది ఎవరి గుణం? పిశాచి గుణం. సింహాసనం ఇచ్చేకి వాడు రెడీ లేదు. వాడి సింహాసనము తీసుకొని పోయి దేవునికి పైన వేసుకోవాలి అనుకునేది. హల్లెలూయా. వాని గుణం ఎట్లాంటిది? వేరే వాళ్ళని పెరిగి వీడి పైన అవ్వాలని. హల్లెలూయా. మొన్న ఒక కథ ఒకటి చెప్తా అండి. ఎట్లా అంటే, ఈ ఎండ్రకాయలు తెలుసా? ఎండ్రకాయలు తింటారా? ఓకే. ఈ ఎండ్రకాయల్ని ఈ అమెరికా వాడు, రష్యా వాడు, ఇండియా వాడు ఒక గుంత తవ్వి దాంట్లో వేసేసి ఉంటాడు. 3 దేశాలు ఎండ్రకాయలు వేసేసి, ఈ అమెరికా వాడును రష్యా వాడు దానికి మూతలు వేసేసి, ఇండియా వాడు వేయలేదంట. ఎందుకప్ప వేయలేదు నువ్వు మూతని అంటే, సార్ మీరు వేరే, మా ఎండ్రకాయలు ఎట్లా అంటే ఇట్లా ఒకటి ఎక్కుతుందంటే ఇంకొకటి కాలు పట్టుకొని లాగేస్తుంది, అది పైకి వచ్చేది. మీ ఎండ్రకాయలు అట్లు కాదు, పైకి వచ్చేస్తాయి. మా ఎండ్రకాయలు ఒకటి ఎక్కితే ఇంకొకటి కాలు పట్టుకొని లాగేస్తుంది. హల్లెలూయా. దానికి మూత వేసేదే వద్దు, అది పైకే వచ్చేది. అట్లా పిశాచి యొక్క గుణం ఏమంటే, నిన్ను పైకి ఎక్కే కిడిసేలే, నిన్ను కింద తొక్కి అది పైకి పోతుంది. ఏ దేవుడి యొక్క సింహాసనాన్ని కింద చేసి దాన్ని పైకి పోవాలనుకుని. హల్లెలూయా. అది పిశాచి యొక్క గుణం. నా గుణం సింహాసనాన్ని ఇచ్చేసే గుణం. హల్లెలూయా. అది దేవుని యొక్క గుణం. ఆమేన్. ఆ ఎక్సడస్ ఎత్తినమ్మా, ఎక్సడస్ ఎత్తినమ్మా. చాప్టర్ 23:10. దేవుడు చూడండి, మనం ఎట్లా ఇయ్యాలా అంటే, మీ సొంత విషయంలోనే ఎట్లా ఇయ్యాలో చూడండి. దేవుడు చెప్తున్నాడు, 6 ವರ್ಷ ನಿಮ್ಮ ಹೊಲದಲ್ಲಿ ಬೀಜ ಬಿತ್ತಿ, 6 ವರ್ಷ ನಿಮ್ಮ ಹೊಲದಲ್ಲಿ ಬೀಜ ಬಿತ್ತಿ, ಅದರ ಬೆಳೆಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು, ಅದನ್ನ ಬೆಳೆಯನ್ನು ಸಂಪೂರ್ತಿಯಾಗಿ ತೆಗೆದುಕೊಂಡು, 7ನೇ ವರ್ಷದಲ್ಲಿ ఆ భూమిಯನ್ನು బీಳು బిడಬೇಕು. 7వ సంవత్సరం దాంట్లో పంటలు వేయొద్దండి. హల్లెలూయా. 6 రోజులు పని చేయండి, 1 రోజు మీరు రెస్ట్ తీసుకోండి. 6 సంవత్సరాలు పంట వేయండి, 7వ సంవత్సరం పంట వేయొద్దండి, మీరు వేయొద్దండి. హల్లెలూయా. ఒకటి ఆడ వేరే ఎవరైనా పంట వేసుకొని పండించుకోరు, వేస్ట్ ఆవులు తిని. మీరు కోస్తారు చూడండి, కోత. ఆ కోత కోసేటప్పుడు కింద కొన్ని పరిగెలు పడిపోతాయి చూడు, దాన్ని ఎత్తొద్దండి. మీ చేతిలో ఉండే మాత్రమే కట్టండి. కింద పడిండేవి లేనోళ్ళు వచ్చి ఏరుకొని పోని. హల్లెలూయా. దేవుడు అంత మంచి మనిషి.
ఆ మంచి మనిషి మనకి నేర్పిస్తా అంటే మంచి గుణాలు ఏమంటే ధారాళంగా జనాలకి ఇయ్యండి. హల్లెలూయా. మీ శరీరం పరలోకానికి పోయాలి. మన కేసు వేసేది కదా ఫస్ట్ మీ సొత్తుకి. నేనన్నా నా కొడుకు ఉంటాడు, ఒకవేళ దేవుని కృప ఉంటే నా మనముడిని చూసేంత వరకు ఉంటా. మళ్ళా ఇంకొకడు పుడతాడు, 100 కోట్లు సొత్తు చేసి పెట్టినాను, వాడు వస్తాడు. కష్టం నేర్పించేంత ఎక్స్పీరియన్స్ ఏ స్కూలు నేర్పించారు. కరెక్టా? నీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే నీ కష్టము నీ నొప్పులుగా నీకు నేర్పించేది. ఈ నొప్పులు లేకపోకుండా వాడి పిల్లోని పెంచుతాడు. వాడు తాగి తందనాలు ఆడి చెడి నాశనం అయ్యి ఎవడో ఒకడు అడుగుతాడు, ఎవడో పనికి ఇంత సొత్తు నేను, వాడెవడో పనికి మనలో చేర్చి పెట్టేశాడు, నేను ఎంజాయ్ చేస్తాను. నేను ఎందుకురా పనికి మాలనోడ వల్ల, నీకు 100 కోట్లు చేర్చి పెట్టి నేను పనికి మాలనోడ వల్ల? వాడికి నేను ఇవ్వడని తెలియలే, నాకు వాడేవాడని నా వారసుడే లేదనిలే, కానీ వాడి చెడేకి నేను కారణంగా ఉండదు. హల్లెలూయా. కష్టం నేర్పియాలి. హల్లెలూయా. నా కూతుర్ని ఫస్ట్ మేము ఒక ట్రిప్లెక్స్ బిల్డింగ్లో ఉంటుంది, బాడీకి కింద పైన దానికి పైన. వాళ్ళ టీచర్ ఒక రోజు పిలిచి ఏం సార్ మీరు మీ కూతురికి చాలా కష్టం ఇస్తాను, 6th స్టాండర్డ్ అమ్మో. ఆ టీచర్ పిలిచి చాలా కష్టం ఇస్తాను కదా సార్ మీరు, ఏమ్మా పై నుంచి కింద వరకు ఊడ్చుకొని రావాలంటున్నారు మీ కూతుర్ని, ఎట్లా ఊడుస్తుంది మీరు యోచన చేయండి. 6th స్టాండర్డ్. నేనన్నా సరే మిస్, రేపే నేను చచ్చిపోతాను, తండ్రి లేని బిడ్డ నేను వచ్చి ఓడిసిస్తావా మిస్? తండ్రి లేని బిడ్డ తల్లి లేని బిడ్డ నేను వచ్చాను ఏమన్నా ఓడిసిస్తాను, అది ఎట్లా సార్? అప్పుడు ఆ పిల్ల కదా మిస్ నేర్చుకోవాలి. అయ్యో సార్ మీ దగ్గర మాట్లాడేకే. హల్లెలూయా. కష్టం నేర్పియాల. కొంతమందికి పరక ఎట్లు పట్టేది అనేదే తెలిసేది. హల్లెలూయా. కష్టం నేర్పిస్తేదా వాళ్ళు ముందుకు జీవితంలో బాగుంటాయి. ఈరోజు ఊడ్చేకి నేర్పిస్తున్నారు, రేపు ఏ పని లేకపోతే ఊడ్చి పని చేసుకుంటుంది. అవునా? కష్టం నేర్పియాలి. హల్లెలూయా. దేవుడు మనకి నేర్పిస్తా అంటాడు, కష్టపడి నువ్వు సంపాదించే దాంట్లో లేని వాళ్ళకి అది నీకు సంతోషం. హల్లెలూయా. మన సండే క్లాస్కి ఫస్ట్ ఎవరు అన్నం వేస్తారని వెంటనే సరసమ్మ చెయ్యొద్దు. సరే చెయ్యొద్దు కదా అని సండే క్లాస్ స్టార్ట్ అయిన రోజు సరే బుక్ చేసింది, ఏమో ఇడ్లీలు తెచ్చింది. ఎట్లా తెచ్చింది తెలుసా? ఇట్లా మోసుకొని ఆడ నుంచి తీసుకొని వచ్చి ఇచ్చి ఒక్కొక్కరి చేతిలో పెట్టి ఆ ముఖంలో అంత నవ్వు. హల్లెలూయా. ఇచ్చేటప్పుడు అంత నవ్వు ఉంటుంది. మీరు కూడా ఈ మనం గిఫ్ట్స్ ఇస్తాం కదా, ఒక గేమ్ వేసి సీట్లు వేసి ఇచ్చేటప్పుడు చూడండి, ఎల్లమ్మ ముఖంలో నవ్వు ఉంటుంది, అందరి ముఖంలోనూ నవ్వు ఉంటుంది. ఎందుకంటే ఇస్తాంటాం. ఇచ్చేటప్పుడు ఉండేంత తృప్తి తీసుకునేటప్పుడు ఉండేది. మీరు చూడండి, తీసుకున్న వెంటనే నేను మా కాంటికి వీనికి ఇదేనా వచ్చింది తీసుకునేటప్పుడు. ఇచ్చేటప్పుడు పని ఏదో ఒకటి ఇచ్చేస్తాను. హల్లెలూయా. తీసుకునేటప్పుడు తృప్తి ఉండేది, ఇచ్చేటప్పుడు దా తృప్తి ఉండేది. హల్లెలూయా. యేసు ప్రభు చూడండి, ఆయనకు 5 రొట్లు 2 చేపలు చికెన్ వెంటనే 5 రొట్లు 5 slices ఆఫ్ బ్రెడ్, 2 loaves ఆఫ్ బ్రెడ్, 2 చేపలు అయితే ఒక 2-3 తినొచ్చు. దేవుడు ఏమి 2-3 తినిండు, దాన్ని తీసి ప్రార్థన చేసి 5,000 మందికి ఇచ్చి, మగవాళ్ళకి ఇచ్చి 12 గంపలు మిగిలి ఎత్తిపెట్ట. హల్లెలూయా. దేవుడు ఇచ్చే గుణం. హల్లెలూయా. యాడంతా రోగులు ఉండాలని ఎత్తుక్కొని పోతారు. పోయి నీకు స్వస్థత అవ్వాలన్నా ఇంత తీసుకో, నీకు కన్ను కావాలన్నా ఇంత తీసుకో, నీ కొడుకు చచ్చిపోయిందా ఇంత ప్రాణంగా తీసుకో, లాజర్ చచ్చిపోయిందా కొంచెం లేటుగా వస్తాను, నో ప్రాబ్లం వస్తాను, లాజర్ బయటికి రా, ప్రాణం ఇచ్చే. హల్లెలూయా. ఆయనకి ఏం గుణం ఉంది? ఇచ్చే గుణం. తీసుకునే గుణం ఎవరిది? పిశాచి గుణం. హల్లెలూయా.
వెరీ గుడ్, కరెక్ట్గా మందుదా తీసుకునే గుణం. అది ఎవరి దగ్గర ఉంది? ఎవరి గుణం అది? పిశాచక గుణం. హల్లెలూయా. మన పిశాచక గుణము వద్దు. ఇయ్యండి, ఇచ్చి చూడండి, పరలోక రాజ్యం ఎట్లుందని మీ మొక్కల్లో మీరే చూసుకునేకి అవుతుంది. హల్లెలూయా. నెక్స్ట్ ఏమంటే పర్సివియరెన్స్. పర్సివియరెన్స్ అంటే ఏమి? పర్సివియరెన్స్ అంటే తెలుగు కన్నడలో ఏమన్నా తెలుసా? పర్సివియరెన్స్ పట్టుదల. పట్టుదల, నేను ఇది చేస్తాను అటం. హల్లెలూయా. పర్సివియరెన్స్ అంటే ఏమి? అటం ఉండాలి. మనకి దేవుళ్ళు ఏముండాలా? ఒక చలం, పరిశ్రమ. అంటే అదే కష్టమా అయినా కూడా నేను చేస్తాను. హల్లెలూయా. కష్టమైతే కూడా నేనేం చేస్తాను? చేస్తాను. మీకు తెలుసా, మీ పాస్టర్ సైకిల్ దొక్కుతాను. హల్లెలూయా. బాగుండాలని, నా శరీరం బాగుండాలని ఇప్పుడు ఏం చేస్తాను? సైకిల్ దొక్కుతాను. హల్లెలూయా. బాగా హెడ్ ఫోన్ చేసుకొని సైకిల్ ఎట్లా దొక్కుతానంటే 16 కిలోమీటర్లు దొక్కుతాను. మెట్ట ఏది ఉందో చూసి దొక్కుతాను. ఎందుకంటే నేను అది ఎంత కష్టపడితే అంత చెమట బయటకు వస్తుంది. లేదు నేను కూర్చొనే ఉంటా, చెమట బయటికి రావాలంటే రాదు. కష్టపడితేదా నా లోపల ఉండే చెడ్డ నీళ్ళంతా ఏమవుతుంది? చెడ్డ కొవ్వు అంతా ఏమవుతుంది? అంత చెడ్డదంతా బయటికి రావాలంటే నువ్వు ఏం చేయాలా? కష్టపడాలి. కష్టపడేకి ఈ ఒళ్ళు ఇడిసేయలేదు, ఈ ఒళ్ళుని నల్లగొట్టాలి. అది ఏది చేసేయలేదంటదో నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. సైతాన్ చేసేకి ఇడిసేయాలి, మిమ్మల్ని సేవ చేసేకి ఇడిసేయాలి, మీకు ప్రార్థన చేసేకి ఇడిసేయాలి, బైబిల్ చదివేకి ఇడిసేయాలి, మంచితనంగా నడుచుకోవాలంటే ఇడిసేయాలి. అవునా కదా? హల్లెలూయా. ఆకు ఒక్క ఇడవాలంటే ఇడిసేయాలి. ఇదంతా ఎవరు గుణం? సైతాన్ గుణం. తాగుడు ఇడవాలంటే ఇడిసేయాలి. మొగుడిని తిట్టొద్దు అంటే ఇడిసేయాలి. తిట్టే తిడతారు. భార్యలే ఆమె మొగుడు ఎంత పాపం మీరు ఆలోచించే కదా అయ్యా. మొగుడు పాపమే కదా. మేమంత మంచోళ్ళు. హల్లెలూయా. మొగుడు మాదిరి ఒక మంచోడు చెప్పేకి వార్తలు లేవు. హల్లెలూయా. ఆమేన్. సో దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క రాజ్యంలోకి నువ్వు రావాలా, దేవుని యొక్క శిష్యులుగా నువ్వు ఉండాలంటే పట్టుదల, కష్టం నీకు ఉంటుంది. హల్లెలూయా. ప్రకటన 5:1 కంటిన్యూ చేయి. ఎంతవరకు అవుతుందో చూసి. Five, 1. ಸಿಂಹಾಸನದ ಮೇಲೆ ಕುಳಿತಿದ್ದಾತನ ಬಲಗೈಯಲ್ಲಿ ಒಂದು ಸುರುಳಿಯನ್ನು ಕಂಡೆನು. ಅದರ ಎರಡು ಪಕ್ಕೆಗಳಲ್ಲಿ ಸಾರಿ Romans 5. ರೋಮ 5:1. ಯಾರು ಮಾತಾಡೋದು? ಹೀಗಿರಲಾಗಿ ನಾವು ನಂಬಿಕೆಯಿಂದ ನೀತಿವಂತರಾದ ಕಾರಣ. ನಾವು నీతిమంతులు ఎట్లయిందాం? ನಂಬಿಕೆಯಿಂದ. ఫోన్లంతా ఆఫ్ చేయాల. మనము నీతివంతులుగా ఎట్లా అవ్వాలంట? ನಂಬಿಕೆಯಿಂದ. నమ్మకంతో మాత్రమే నీతిమంతులు. నువ్వు చేసే పనుల వల్ల నీతులు కలదు. హల్లెలూయా. ನಂಬಿಕೆಯಿಂದ ನೀತಿವಂತರಾಗಿ ನೀತಿವಂತರಾದ ಕಾರಣ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ದೇವರೊಂದಿಗೆ ಉಂಟಾದ ಸಮಾಧಾನದಲ್ಲಿ ಇರೋಣ. ಓಕೆ. ನಾವು ಈಗ ನೆಲೆಗೊಂಡಿರುವ ದೇವರ ಕೃಪಾಶ್ರಯದಲ್ಲಿ ಆತನ
ಮುಖಾಂತರವೇ ನಂಬಿಕೆಯಿಂದ ಪ್ರವೇಶವಾಯಿತು ಓಕೆ. ಮತ್ತು ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದುವೆವೆಂಬ ಭರವಸೆಯಿಂದ ಉಲ್ಲಾಸವಾಗಿದ್ದೇವೆ. ಓಕೆ, ನೆಕ್ಸ್ಟ್. ಇದು ಮಾತ್ರವಲ್ಲದೆ ನಮಗೆ ಉಂಟಾಗುವ ಉಪದ್ರವದಲ್ಲಿ మనకేం కలుగుతుంది? ఉల్లాసವಾಗಿದ್ದೇವೆ. మనకి ఏం కలుగుతుంది? ఉపద్రవాలు కలుగుతుంది. దేవుని సేవలు చేయాలనుకుంటే అంత ఈజీ కానే కాదు. హల్లెలూయా. నువ్వు దేవుని సేవ చేస్తానంటే యు ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ సైతాన్. నువ్వు ఎవరికి విరోధంగా పోతాండవు? సైతానికి విరోధంగా పోతాండవు. అంత ఈజీ అయిన పని కాదు. కానీ సైతాన్ని గెలిచినోడు నాతో ఉంటాడు. హల్లెలూయా. సైతాన్ని తలను నల్లగొట్టి దాని తోకని నా కాలు కింద పెట్టినోడు నాతో ఉంటాడు. హల్లెలూయా. సైతాను నేను చెప్పితే ఈనల్లా, కానీ అదంత ఈజీ కాదు. ఒక ముళ్ళు కాలు కింద గుచ్చుతాంటే నువ్వు బాగుంటావా? సైతాను నా కాళ్ళ కింద నన్ను గుచ్చుతాంది అది, కానీ నా తలను ఏం చేసేకయ్యాడు. హల్లెలూయా. యోబు చరిత్రలో చూడండి, దేవుడు అంటున్నాడు మన దగ్గర ఉండేది అన్ని ఎత్తుకో, మన ప్రాణాన్ని మాత్రం ముట్టదు. ప్రాణం ఎవరిది? నాది. ప్రాణం తీసే హక్కు ఎవరికి ఉంది? నాకుదా ఉంది. అది నా బిడ్డ, నేను ఇచ్చాను. వాడిని టెస్ట్ చేస్తావా? చేసుకో, అన్నీ చేసుకో. హల్లెలూయా. ట్రిపులేషన్స్ ఉంది. ట్రిపులేషన్స్ చేసే పిశాసిని నా కాళ్ళ కింద దేవుడు పెట్టింటాడు. హల్లెలూయా. ಯಾಕೆಂದರೆ ಉಪದ್ರವದಿಂದ ನಿನಗೆ ಏನು ಬರುತ್ತೆ? ತಾಳ್ಮೆ ಹುಟ್ಟುತ್ತದೆ. ఉపద్రవే నీకు రాంగా నీకు ఏమొస్తుందంట? తాಳ್ಮೆ. ఇప్పుడు మనం చదువుతీవి, మనము వాక్యం చదివే ముందు మన నోట్లారా మనం చెప్తుంది, దేవుని యొక్క ఆ యొక్క తాಳ್మె నాలో ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క తాಳ್మె నీ లోపల రావాలంటే నువ్వు ఫస్ట్ ఏం అనుభవించాలా? కష్టాలు అనుభవించాలి. హల్లెలూయా. కష్టాలు నీకు ఏం నేర్పిస్తాండాయి? అనుభవం, తాಳ್మె. ఎట్లా సైలెంట్ గా కామ్ గా ఉండాలి. ఎక్స్పీరియన్స్. ధోని గురించి అందరూ మాట్లాడతారు కదా, ఎంత టెన్షన్ అయినప్పుడు కామ్ గా ఉంటాడు, కామ్ గా కొట్టుకొని పోతాడు కదా. అట్లా దేవుని సేవకులు కామ్ గా ఉంటారు. లాస్ట్ లో చూస్తే ఏమంటే ఫుట్బాల్ ఆడుకొని పోతాడు పిశాచి. ఎగిరి తుడినామనుకో అయ్యాలి. హల్లెలూయా. దేవుని యొక్క సేవల్లో మీరు ఉండేటప్పుడు మీకు ఉపద్రవాలు వస్తాయి. వచ్చేటప్పుడు మీరు కామ్గా ఉంటారు. హల్లెలూయా. నెక్స్ట్, ತಾಳ್ಮೆಯಿಂದ ಅನುಭವ ಸಿದ್ಧಿ ಹುಟ್ಟುತ್ತದೆ. తాಳ್మలో ఉండేటప్పుడు మీకు ఏం చిక్కుతుంది? అనుభవం. దేవుని యొక్క అనుభవం చిక్కుతుంది. ఇప్పుడు నేను చెప్పిన నొప్పి ఇచ్చే అనుభవం నీకు ఏది ఇచ్చేలేదు. నొప్పి ఇచ్చే పాఠం. 2 కోట్లు ఇస్తే నీకు ఎంబీబీఎస్ సీట్లు వస్తుంది కదా. 2 కోట్లు ఇచ్చి సీటు తీసుకొని నువ్వు చదివేస్తే ఎంబీబీఎస్ అయిపోతావు. ఎక్స్పీరియన్స్. కత్తి ఒక ఆపరేషన్ చేసి జీవిత గట్టదా చేసింది. డాక్టర్ ఆపరేషన్ చేసి స్టిచెస్ వేసేయండి అని చెప్పి, ఓకే స్టిచెస్ వేసేసి సౌండ్ చూడరా, స్టిచెస్ వేసేసి మేము వార్డుకు వచ్చేస్తుంది. వార్డుకు వచ్చినప్పుడు నర్స్ వచ్చి చూసి అది క్లీన్ చేసేకి వస్తుంది కదా, క్లీన్ చేసేకి వచ్చేటప్పుడు చూస్తే పైప్ పెట్టలేదా. నేను నర్స్ని అడిగాను, మేము డైలీ ఆపరేషన్ చేసుకొని వస్తాము, పైప్ ఎవరు పెట్టాలి? మీరు పెట్టాలి. ఈ ఆపరేషన్కి పైప్ పెట్టాలని మీకు తెలియాలి, నాకెట్లా తెలుసు? తెలియదు అంటే బాగా అయిపోయింది. ఊరికి ఒక మాట అడిగిన. ఇంటికి వచ్చి బెల్ట్ తీస్తుంటే కుట్లు ఊడిపోయింది. ఏమంటే ఆ పైపు లోపల నుంచి పెడతారు కదా, అది ఆపరేషన్ ఏంటంటే పైప్ పెడితే ఆ చెడ్డ నీళ్ళంతా బయటికి ఆ పైపులో వచ్చేస్తుంది. వీళ్ళు పెట్టుకోకుండా నీళ్ళు లోపల ఎక్కువ పితుక్కో పెట్టుకోండి. హల్లెలూయా. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు నొప్పి అనుభవించలేదు. బైబుల్ ప్రకారం నువ్వు ట్రిబులేషన్స్, నువ్వు కష్టాలు అనుభవిస్తే నీకు ఒక తాಳ್మె వస్తుంది. తాಳ್మె వచ్చితే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ వస్తే
ಅನುಭವದಿಂದ ನಿರೀಕ್ಷಣೆ ಹುಟ್ಟುತ್ತದೆ. అనుభవంలో నుంచి నీకేం వస్తుంది? నిరీక్షಣೆ ಹುಟ್ಟುತ್ತದೆಂದು ಬಲ್ಲೆವು. హల్లెలూయా. అనుభవంతో నీకు ఒక నమ్మకం వస్తుంది. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? ఫస్ట్ నాకు నమ్మకం రా. దేవుడు అంటాడు నువ్వు కష్టపడంగా నీకు ఇది వస్తుంది, ఇది వస్తే అది వస్తుంది, అది వస్తే ఇది వస్తుంది. హల్లెలూయా. సో నీకు దేవుని యొక్క సేవలు చేయాలి, దేవుని యొక్క సేవకుడుగా నువ్వు ఉండాలంటే నీకు కష్టాలు గ్యారంటీ. హల్లెలూయా. కష్టాలు లేకుండా ఏ సేవలు లేదు. హల్లెలూయా. యాకోబు 1:12. యాకోబు, జేమ్స్ లాస్ట్లో ఉంటుంది, ప్రకటనకి ముందు ఉంటుంది. ఎందుకుదా బై హార్ట్ చేయాలి. యాకోబు కన్నడలో ఏముంది చూడు పైన? యాకోబు 1:12. ಕಷ್ಟವನ್ನು ಸಹಿಸಿಕೊಳ್ಳುವವನು ಧನ್ಯನು. ಅವನು ಪರಿಶೋಧಿತನಾದ ಮೇಲೆ ಜೀವವೆಂಬ ಜಯಮಾಲೆಯನ್ನು ಹೊಂದುವನು. జీవವೆಂಬ జయమాలె. మాల ఎవడు వేసేది? దేవుడు. హల్లెలూయా. నువ్వు కష్టాలు అనుభవిస్తే దేవుడు నీకేమిస్తాడు? నిత్య జీవం అనే జీవమాల ఇస్తాడు. హల్లెలూయా. లేదు నాకు కష్టం లేకోకుండా నాకు పోవాలంటే దేవుడు అంటాడు సోంబేరులకి నరకంలో జాగా. హల్లెలూయా. సోంబేరులకి ఆడ జాగా? నరకంలో జాగా. నువ్వు కష్టపడి నువ్వు నొప్పులు పడి నువ్వు రావాల. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యం ఇరుకైన మార్గం. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యం ఎట్లాంటి మార్గము? ఇరుకైన మార్గం. నువ్వు కష్టపడిదా రావాలా, ఈజీగా అంతా వచ్చే కయ్యలే. హల్లెలూయా. నది పోతుంది కదా, ధారాళంగా నీళ్లు పోతుంటాయి, అవునా కదమ్మా? ఆ నది నీళ్లు నా ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చి బకెట్లో పోయాలంటే ఎట్లా? దాన్ని నువ్వేం చేయాలా? ప్రయాసాలు పడి ఆ నది నీళ్లు పంపు సెట్ మూలకంగా తీసుకొని వచ్చి ఒక ట్యాంక్ ఎక్కించి, ఆ ట్యాంకులో నుంచి మోటర్ వేసి మీ ట్యాంక్ ఎక్కించి, ఆ ట్యాంకులో నుంచి చిన్న పైపులో ఇడిస్తేదా బకెట్లో నీళ్ళు వచ్చాయి. నో డైరెక్ట్గా రావాలి వచ్చారు. హల్లెలూయా. ధారాళంగా ఉండాలంటే నీ కొంప మునిగిపోతుంది. ఇరుకైన మార్గంలో వస్తేదా నీకు ఎంత కావాలనో అంత, నీకు ఎప్పుడు కావాలనో అప్పుడు. హల్లెలూయా. తలకు మించింది మనల్ని ముంచేస్తుంది. కొంచెం సైలెంట్గా ఉంటారా, చేతులు కాళ్ళు పెట్టుకోండి. ఆమేన్. సో మన జీవితం కష్టంలో నిండి ఉండే జీవితం. హల్లెలూయా. మీరు అంటున్నారు చాలా మంది నా దగ్గర, వెంకటేష్ పెరుమాళ్ళకి కంపలు డబ్బులు తీసుకొని పోయేస్తారు, వాళ్ళ దగ్గర అంతుంది, వాళ్ళ దగ్గర అంత ఉండని, నా దగ్గర దేవుడు ఉంటాడు. హల్లెలూయా. నాకు ఎప్పుడు ఏమి ఎట్లా ఎంత ఎక్కడ కావాలనో ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చే దాంట్లో సమాధానం ఉంది. హల్లెలూయా. ఆయన ఇచ్చే దాంట్లో ఏముంది? సమాధానం ఉంది. హల్లెలూయా. ఒకసారి బ్యాంకులో నుంచి 1 లక్ష రూపాయలు తెచ్చిన. ఇది నేను మీకు ఫస్టే చెప్పిన. 1 లక్ష రూపాయలు తెచ్చేసి జీతా దగ్గర ఇచ్చాను. ఇచ్చిన వెంటనే రామా కొంచెం మార్కెట్కి పోయేసేస్తాను, ఉండు ఆ 1 లక్ష ఎత్తుకో, బియ్యం డబ్బా తెరు, బియ్యం డబ్బాని ఇట్లనే 1 లక్ష లోపల పెట్టు, బియ్యం మూసేసి మార్కెట్కి పోయేసి వచ్చింది. నెక్స్ట్ బియ్యం లోడి 1 లక్ష ఎత్తు పెట్టి మళ్ళీ అడుగుకోవాల్సిందే, ఉండు ఇప్పుడు బియ్యం డబ్బా వద్దు, కబోర్డ్ లోపల కుక్కర్ ఉంది, కుక్కర్ లోపల పెట్టు. హల్లెలూయా. 1 లక్షని కాపాడేకి 1 లక్ష సార్లు యోచన చేయాలి. తలకి మించింది ఏది కూడా మనకి విషం కదా మారుతుంది. ఆమేన్. మనకి ఎంత కావాలా ఎప్పుడు కావాలా దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చే దాంట్లో ఏం లేదంటే శాపము లేదు, సమాధానం ఉంది. ఆమేన్. హల్లెలూయా. నాకు ఇప్పుడు కావాలా ప్రభా, అడుగు, దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. లాస్ట్గా ఒక వాక్యం మనం చదివి ముగించేస్తాం. హెబ్రీయులు 10:36 వాక్యం.
ఇంకా ఉంది, కానీ నాకు మీకు టైం లేదు. హీబ్రూలో 10వ అధ్యాయం 36వ వాక్యం. ದೇವರ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸಿ ವಾಗ್ದಾನದ ಫಲವನ್ನು ಹೊಂದಬೇಕಾದರೆ ನಿಮಗೆ ಏನು ಬೇಕು? ತಾಳ್ಮೆ ಬೇಕು. మీకేం కావాలా? తాಳ್మే. దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క సకలము పరలోకం నీకు చిక్కాలంటే నీకేం కావాలా? తాಳ್మే కావాలి. తాಳ್మే దేంట్లో నుంచి వస్తుంది? శోధనలో నుంచి వస్తుంది. హల్లెలూయా. నువ్వు శోధన పడితే నీకు తాಳ್మే చిక్కితే పరలోకం. తగ్గించుకునేవాడిని నేనే హెచ్చిస్తాను, హెచ్చించుకునేవాడిని నేనే తగ్గిస్తాను. నువ్వు తగ్గించుకోవాలంటే నీకు ఏం వస్తుంది? శ్రమలు వస్తుంది. హల్లెలూయా. పాస్టర్ జీవితం అంత ఈజీ కాదు. మిమ్మల్ని ఫోకస్ చేసే పిశాసి మీ అందరు ఫోకస్ నిలిచిపెట్టి నన్ను పడుతుంది. ఎందుకంటే నన్ను కొట్టేస్తే చాలు కదా. టార్గెట్ అనేది క్యారమ్ బోర్డు వస్తుంది, అన్ని అట్లా జోడించి పెట్టి సెంటర్లో పాస్టర్ ఉంటాడు, రెడ్ ఉన్నాడు. తక్కువ నన్ను కొట్టాలని కొడితే ఫుల్ క్యారమ్ బోర్డు ఏమైపోతుంది? అట్లా సైతాను నన్ను టార్గెట్ చేస్తుంది. నన్ను కాపాడే దేవుడు ఉంటాడు. నాకు అది చింతే లేదు. హల్లెలూయా. అదే ఏదో ఒక సినిమా డైలాగ్ నేను విన్నా, అది నేను చెప్తాను. సైతాన్ నుంచి మిమ్మల్ని కాపాడేకి నేనుంటాను, సైతాన్ నుంచి మిమ్మల్ని కాపాడేకి నేనుంటాను. నా దగ్గర నుంచి సైతాన్ని కాపాడేకి ఎవరు ఉంటారు? నా దగ్గర నుంచి సైతాన్ని కాపాడేకి ఎవడు లేడు. ఎందుకంటే ఐఎమ్ సింబా వెనకాల ఎవరు ఉండేది? ఐఎమ్ ముఫాసా వెనకాల ఎవరు ఉండేది? వాళ్ళ నైన్ పేరేమే ఐఎమ్ సింబాని కాపాడే ముఫాసా ఉంటాడు. నేను చిన్న సింహం, నన్ను కాపాడేకి పెద్ద సింహం ఉంటాడు. హల్లెలూయా. కానీ సైతానా నిన్ను కాపాడేకి నా దగ్గర నుంచి ఎవరు ఉండారు? నువ్వు పరిగెత్తు. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, పిశాసిని గదురు, పిశాసి పరిగెత్తాడు. హల్లెలూయా. నా ఒక్క సౌండ్ చాలు పిశాసి పరిగెత్తి. ఆమేన్. కానీ ఆ సౌండ్ ఇవ్వాలంటే నేను కరెక్ట్గా ఉండదు. పాస్టర్ని చూసి పిశాసి పరిగెత్తానంటే పాస్టర్ కొంచెం కరెక్ట్గా ఉండాలి. పాస్టర్ కరెక్ట్గా లేకపోతే పిశాసి పాస్టర్ని తొక్కి. ఆమేన్. హల్లెలూయా. పిశాసి ఇచ్చే శ్రమలకి భయపడద్దండి. దేర్ ఆర్ రెండు ట్రిబులేషన్స్ ఉన్నాయి, రెండు కష్టాలు ఉన్నాయి. హల్లెలూయా. లోకంలో ఎప్పుడు ఇద్దరిచ్చే కష్టాలు ఉన్నాయి. పిశాసి ఒక కష్టం ఇస్తుంది, యేసు ప్రభు కష్టం ఇస్తాడు. పిశాసి కష్టం ఇచ్చేటప్పుడు దాన్ని మీరు ఎదిరించవచ్చు. యేసు ప్రభు కష్టం ఇచ్చినప్పుడు దాంట్లో నీకు జయమాలం. హల్లెలూయా. పిశాసిని నువ్వు ఈజీగా ఎదిరించవచ్చు. దేవుడిని ఎదిరించకపోవద్దండి. దేవుడు ఇచ్చేటప్పుడు అనుభవించండి. తాಳ್మె వస్తుంది. తాಳ್మె వచ్చినప్పుడు నీకు జీవ కిరీటం వస్తుంది. హల్లెలూయా. 12 శిష్యులు, మిగతా ఉండే జనాలందరూ కష్టపడింటారు, వాళ్ళకి జీవ కిరీటము చిక్కింది. హల్లెలూయా. లాస్ట్ టైం ఒకసారి చెప్పినా, అదొకటి చెప్పేసి నేను ముగిస్తాను. రష్యా ఫస్ట్ యుఎస్ఎస్ఆర్గా ఉండింది, యునైటెడ్ సోవియట్ సోషల్. తెలుసా? రష్యాని ఫస్ట్ ఏమని పిలుస్తాను నేను? యుఎస్ఎస్ఆర్. కరెక్ట్ కదా? యుఎస్ఎస్ఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏమి? యునైటెడ్ సోవియట్ సోషల్ రిపబ్లిక్. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు కమ్యూనిస్ట్, వాళ్ళలో ఏం లేదు, యేసు ప్రభుని నమ్మకూడదు, దేవుణ్ణి నమ్మకూడదు. కొంతమంది దొంగతనంగా సేవలు చేస్తాను. వాళ్ళని ఆ రాజ్యం పట్టుకొని పోయి, ఆ దేశం పట్టుకొని పోయి, ప్రభుత్వం పట్టుకొని పోయి, అక్కడ వచ్చి చాలా ఐస్ గడ్డలు ఉంటాయి కదా, ఐస్ కొండలు. వీళ్ళు పోయింటాడు. ఆడ నుంచి వీడియో కాల్ చేసినప్పుడు చూస్తే -40 degrees ఏమో ఉంటాయి. అప్పుడు ఆ స్థలంలో ఐస్ గడ్డల పైన బట్టలంతా ఇప్పేసి ముగ్గురు నిలబెట్టి, ఆ పోలీస్ ఆఫీసర్ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని, ఈ పక్క ఒకటి నిలబడుకొని ఒకటి అడుగుతుంటాడు, నీకు యేసు ప్రభు కావాలన్నా?
నాకు కావాలి. షూట్. రెండవ వాడిని అడుగుతాను, నీకు యేసు ప్రభు కావాలా? నాకు కావాలి. చంపేసి. మూడవ వాడిని అడిగేటప్పుడు నీకు యేసు ప్రభు కావాలని, వాడు వీళ్ళని చూసి భయపడి నాకు యేసు ప్రభు వద్దు అని వెంటనే ఈ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ కూర్చుంటాడు, లేచి బట్టలు ఇప్పేసి పోయి మొక్కలు లేచి నాకు యేసు ప్రభు కావాలి, నాకు షూట్ చేయి. అయ్యో వీడు గన్ను పెట్టుకున్నాడు, ఆఫీసర్ ఆడ పోయి నేను ఎట్లా షూట్ చేసేది, నేను చేసే కయ్యలేదు, లేదు నాకు షూట్ చేయి. అయ్యో సార్ ఎట్లా సార్ నేను షూట్ చేశాను, ఎందుకు సార్ మీరు ఇట్లా చేస్తున్నారు, మీరే కదా సార్ ఆర్డర్ వేసింది వీళ్ళని చంపమని, ఇప్పుడు మీరే పోయి చచ్చిపోతానంటున్నారు, ఎట్లా? లేదు యాక్చువల్గా నేను కూర్చొని ఉండేటప్పుడు ఆ ముగ్గురు వెనకాల 3 దేవదూతలు కిరీటం పెట్టుకునేది చూసిన. ఫస్ట్ మనిషి నాకు కావాలనేటప్పుడు కిరీటం పెట్టామని చంపేస్తే, రెండవ వాని పైన కిరీటం పెట్టి, మూడవ వాని కిరీటం నిలబడుతుంది, ఆ కిరీటం నాకు కావాలి. హల్లెలూయా. అట్లా దేవుని రాజ్యం నీకు కావాలంటే దేవుని కొరకు కష్టం అనుభవించాలి. హల్లెలూయా. ఉదారత ఉండాలా, కష్టం అంటే ఇచ్చి చెడ్డోళ్ళు అయిన వాళ్ళు ఉండమ్మా. ఇచ్చి చెడ్డోళ్ళు అయిన వాళ్ళు ఉండమ్మా. అదిదా దేవుని రాజ్యం. మీరు ఇయ్యండి, ఇస్తే మీకు ఏమొస్తుంది, కష్టాలు వస్తుంది. జనరాసిటీ విత్ పర్సివియరెన్స్. ధారాళమైన గుణం నీకుంటే వెనకాలే నీకేమొస్తుంది, కష్టము వస్తుంది. హల్లెలూయా. దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చేటప్పుడు కూడా వెనకాల ఉండే వాళ్ళు కింద ఉండే వాళ్ళు గేలు చేస్తుంటారంట, నువ్వు దేవుడు అంటివే కిందికి రా. ఆయన బట్టలని చీట్లు వేసుకుంటాడు, క్యాక నుంచి ముఖాన్ని ఉంచుతాడు. ఆయన ప్రాణాలు ఇచ్చేకి రెడీగా వస్తాడు, కానీ హింసిస్తాడు. ఆయన గుణం నా దగ్గర ఉందంటే నేను ఇయ్యాల, ఇచ్చేటప్పుడు వెనకాలే మనకి కష్టాలు వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకోండి. ప్రభా, ఎంతమంది దేవుని సేవలు చేయాలనో వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మీరు చెప్పండి, ప్రభా నేను సేవలు చేయాలి తండ్రి, నాకే గుణం దయచేయండి. ఎట్లాంటి గుణం అంటే ధారాళమైన గుణం దయచేయండి. ధారాళంగా ఇచ్చేకి నా చేతిని ధారాళంగా నింపండి. మీరు నింపంగా నేను ఇస్తానే ఉంటాను ప్రభా. నేను లోకంలో ఎవరి దగ్గర అడిగేలే, నేను మీ దగ్గర అడుగుతాను, నా తండ్రి అయిన దేవుని దగ్గర అడుగుతాను, లోక సృష్టికర్త దగ్గర అడుగుతాను, పరలోకానికి భూలోకానికి రాజుగా ఉండే నా దేవుణ్ణి అడుగుతాను. నా చేతుల్ని నింపండి, నేను ధారాళంగా ఇస్తాను. ఇచ్చేటప్పుడు తండ్రి నాకు కష్టాలు వస్తాయి, నేను దేవుని సేవలు చేసేటప్పుడు కష్టాలు వస్తాయి, నేను రాజ్యం అంతా పోయి నేను సువార్త చెప్పేటప్పుడు నాకు కష్టాలు వస్తాయి. వచ్చేది మంచిదే తండ్రి, ఎందుకంటే నా కొరకు జయమాల ఒకటి రెడీగా ఉంది ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను ఇయ్యాల ప్రభా, ఇదో తండ్రి నా స్తుతులు కూడా నీకు ఇస్తాను తండ్రి. హల్లెలూయా. నా స్తుతులను అంగీకరించుకో తండ్రి. ఓ ఆమేన్ యేసువే, స్తుతులు నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు, స్తుతులిదిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, దీవెనకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదను, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదను. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదను, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదను. ఎంత ఘనమైనది నీ సేవం, వివరించలేనిది నీ త్యాగం. నన్ను ప్రేమించే ప్రియ నేస్తమా, నన్ను ప్రేమించే ప్రియ నేస్తమా, స్తుతులిదిగో మా ప్రభువా,
యోగ్యత లేని నన్ను అర్హునిగా చేసితివే, ఎలా నీ రుణం తీర్చెదన్. నా సర్వం నీకే అంకితం, స్తుతులివిగో నా ప్రభువా, వినా నా దేవా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. ప్రభువా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవా, ఇంతవరకు తండ్రి మా స్తుతుల్ని, మా యొక్క మహిమల్ని మీ పాదాల దగ్గర పెట్టున్నాం. మీరు అంగీకరించుకోరు. ఎట్లా మీ యొక్క గుణాలు తీసుకొని పరలోకం చేర్చుకునేదని మీరు మాకు నేర్పిస్తాను. దైవకు స్తోత్రం. మీ శిష్యుడు కావాలంటే తండ్రి, మీ దగ్గర నుంచి సకలమైన కృపలు పొందుకోవాలంటే, మీ దగ్గర నుంచి తండ్రి మేము పరలోక రాజ్యం యొక్క తండ్రి ప్రభావాలు, ఆ మహిమని మేము పొందుకోవాలంటే మా దగ్గర ఉదారతం ఉండాలా, కష్టపడే ఆ యొక్క గుణం ఉండాలా అని మీరు నేర్పిస్తాను తండ్రి. మాకు ముందుగా వచ్చిన అపోస్తలులు కానీ సేవకులు కానీ తండ్రి, వాళ్ళు పడిన కష్టం వల్ల, వాళ్ళు చిందించిన రక్తం వల్ల తండ్రి ఈరోజు మేము మిమ్మల్ని ఆరాధిస్తాను ప్రభు. వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క రక్త బలుల వల్ల తండ్రి మా చేతిలో బైబిల్ ఉంది. వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసిన దానివల్ల యేసు ప్రభుకి దేవుడు, ఆయన మాత్రమే దేవుడు, పరలోక రాజ్యం మాకు ఉచితంగా ఇస్తున్నాడని మేము తెలుసుకునే సహాయం అయింది తండ్రి. మా కష్టాలను చూసి మేము వెనకబడుకోకుండా తండ్రి, మాకు పరలోక రాజ్యంలో మాకు జయమాలుంది, జయ కిరీటం ఉంది, నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది, నా దేవుని యొక్క సన్నిధానంలో నేను కూర్చోవచ్చని ఒక సంతోషంలో ముందుకు పోయే సహాయం చేయండి. ఈ మూడో యుద్ధము తండ్రి షురు అయ్యేంత లోపల మేము ఇక్కడ ఉండే ఈ గ్రామాల్లో ఉండే అనేకులకి తండ్రి మీ యొక్క సువార్తను తీసుకొని పోయి చెప్పేకి మాకు సహాయం చేయండి. మీ నామం మైపరచుకోండి ప్రభా. ఈ సమయంలో తండ్రి మా యొక్క పాత గుణాలంతా ఇడిచేస్తాను, సాతాన్ యొక్క గుణాలను ఇడిచేస్తాను. దేవునికి విరోధంగా చేసే, దేవుని వాక్యానికి విరోధంగా, దేవుని చిత్తానికి విరోధంగా, దేవుని యొక్క మాటకి లోబడుకోకుండా దానికి విరోధంగా చేసే ప్రతి ఒక్క ఆత్మని మా యొక్క జీవితంలో నుంచి బయటికి గెంటేస్తాను. ఇంక మీదట ఏసి ఏం చెప్తాడు అదిదా మేము వింటాం, ఆయన చెప్పేదానికి మాత్రంగా మేము తలచుకుంటామని మేము మీ దగ్గర హామీలు ఇచ్చి ఒక కొత్త నిబంధన చేసుకొని ఈరోజు తండ్రి మా యొక్క ప్రార్థన మీ చేతిలో అప్పగించి మీ చేతులాడు మేము దీవింపబడి ఇంటికి పోయి సహాయం చేయండి. మా ప్రియ రక్షకుడైన యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ తలంచుకొని దేవునికి ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఐక్యము, సమాధానం మనందరితో పాటు దేవుని యొక్క రాకడ వరకు ఉండగాక, ఆమేన్. అందరూ చెప్తున్నా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధాన్ని సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనియు మరొకను. ఆమేన్, ఆమేన్.